देशशान्तिं प्रयच्छन् वक्रतुण्डसुधीदान चौण्डी प्रियात्मजं विनायकं देहं कविनायकं कनकमयं पुस्तकं ज्ञानगम्यं सर्वभूत देशमातनं प्रार्थిస్తున్నా శుభముగా నా యొక్క ధర్మత కూడా గౌరవనీయులు దూరవేటి గారు తలనివాస శతకానికి అందమైన ఇచ్చినటువంటి భావాన్ని టైప్లో కొట్టారు. కానీ ఆ ముత్యాల సాహిత్యరంజని సంస్థ తరఫున కూడా నేను రాయగలను సార్ అని అంటే వారు ఆశీర్వదించి నాగకృష్ణ గారి యొక్క శతకం ఉన్నందుకు అమ్మవారి యొక్క కృపని అలాంటి ఆశీస్సులతో ఉన్నటువంటి సందర్భం. వెంకటరెడ్డి సారు మా కుటుంబం ఆత్మీయతాయుతమైనటువంటి కార్యక్రమం ఈ సందర్భానికి నమస్కరిస్తూ కార్యక్రమం మరొకరిని కూడా మనం జ్ఞాపకం రచించబడిన పైరవించకపోయి సామాజిక నావల ఆవిష్కరణ సభకు చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం. సాహిత్య రంజని 1973వ సంవత్సరంలో హైదరాబాద్లో యాదవ్పూర్ అనే ప్రాంతంలో గౌరవశ్రీ స్వర్గీయ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారిచే స్థాపించబడి రాష్ట్రమంతటా కూడా వారి జీవిత కాలంలో అనేక రకాల కార్యక్రమాలను దిగ్విజయం నిర్వహించింది. సుమారుగా 1996లో వారు సంఘటనకు వచ్చిన తర్వాత వారు పదవి చేసిన తర్వాత మందిరాజ్ కళాశాలలో వారు తెలుగు ఉపన్యాసకులుగా ప్రవేశించి అక్కడ మేము ఉపన్యాసకులు పనిచేసే సందర్భంలో మూర్తి గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా సాహిత్య కార్యక్రమాలలో వారికి చేదోడు వందలుగా ఉంటూ వారు నిర్వహించేటువంటి కార్యక్రమాలను అన్ని స్థాయిలో దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే వారి మరణానంతరం వారి కోరిక మేరకు వారిని ఆత్మ శాసించడానికి తృప్తిపడడానికి సంవత్సరం పొడవునా సాహిత్య రంజని ఆధ్వర్యంలో దాతల సహకార సంపూర్ణ సహకారంతో అనేక కార్యక్రమాలు సాహిత్య రంజని సంఘటన కేంద్రంగా నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు గొప్ప కవి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కవిగా వెలుగుతున్నటువంటి దొరవేటి చెన్నయ్య గారికి రచించబడినటువంటి సామాజిక నవల సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించి సమాజంలో అనేక రకాల మార్పులకు ఆలవాలటువంటి ఒక అద్భుతమైనటువంటి నవలను వారు రచించి మీరు సమాజానికి అందిస్తున్నారు. సమాజానికి అందించేటువంటి క్రమంలో సాహిత్య రంజని యొక్క అవకాశం ఇవ్వడం నిజంగా సాహిత్య రంజని చాలా అదృష్టంగా భావిస్తూ ఉంది. అలాగే సాహిత్య రంజని యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం భూమికలు తెలియజేస్తాను. జాతీయ భావజాలాన్ని ఆలంబనగా చేసుకొని సామాజిక సమస్యలను కేంద్రంగా చేసుకొని సాహిత్య రంజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా రామాయణం, మహాభారతం, ఇతిహాస పురాణాలటువంటి సారాంశాన్ని సమాజానికి అందించి వాటి యొక్క విలువను పెంపొందించేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర సాహిత్య రంజన చేస్తూ ఉంది. అలాగే ఇప్పటి వరకు అనేక పుస్తకాలను సాహిత్య రంజన ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో తెలంగాణ ప్రాంతంలో 101 మంది కవులను సంఘటనకి రప్పించి వారిచే 101 కవితలు రాయించి సాహిత్య సౌరభాలు ఒక అద్భుతమైనటువంటి కవితా సంఘాన్ని సాహిత్య రంజని తెలంగాణ ఉన్నటువంటి 99 రోజుల్లో సాహిత్య సౌరభాల పుస్తకాన్ని 101 మంది కవుల చేత వారిని రప్పించి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జనమే జగత్కి బలం అనేటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను పెంపొందించడం ఉద్దేశంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 75 మంది కవులను సంఘటన ఇదే జిల్లా ప్రాంతాలకు రప్పించి జలం యొక్క ప్రాధాన్యతను పెంపొందించే ఉద్దేశంతో జలమే జగత్కి బలం అనేటువంటి ఒక కవితా సంగ్రహాన్ని కూడా సాహిత్య రంజని ఆవిష్కరించింది. ఆ తర్వాత సాహిత్య రంజని యొక్క ఉపాధ్యక్షులు తెలుగు పండితులు సాహిత్యాన్ని రచించినటువంటి ఎదజేపు, జ్ఞాపకాల గని అనే 2 పుస్తకాలను కూడా సాహిత్య రంజని ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే సాహిత్య రంజని యొక్క ప్రధాన కార్యదర్శి ఆకుల బాబురావు గారిచే రచించబడినటువంటి సాయి మొగ్గలు, కుషాద సమీరాలు, మొగ్గల సవ్వడి అనే 3 పుస్తకాలను ఒకేసారి ఇదే జిల్లా పరిషత్ వేదిక మీదుగా సాహిత్య రంజని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇక ఈరోజు కార్యక్రమం చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనటువంటిది. కారణం ఏంటంటే ఈ పుస్తక రచయిత దూరవేటి చెన్నయ్య గారు. వారు రచించినటువంటి అనేక రచనలు నేను పత్రికలో చదివాను. కాకపోతే దూరవేటి అంటే చెన్నయ్యగా నాకు బాగా పరిచయం. కారణం ఏంటంటే
ప్రముఖ విద్యా సంస్థగా వెలుగొన్నటువంటి సరస్వతి విద్యాపీఠంలో వారు అత్యంత ఉన్నతమైనటువంటి పదవి నిర్వహించి వేలాది మంది ఉపాధ్యాయులకు అనేక రకాల కళల్లో చక్కని శిక్షించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చెన్నయ్య గారు. దూరవేటి అనే పేరు తెలవకపోవడంతో చాలా పత్రికల్లో దూరవేటి కవితలు కానీ నవలలు కానీ చదివాను నేను, కానీ వారిన విషయం తెలియదు నాకు. సార్ ఇంకొక విషయం, నేను శిశుమందిలో పనిచేస్తున్నప్పుడు 1988లో శిశుమంది ఆచార్య ప్రతి వారు వెళ్తే వారు అనేక రకాల కళలు, ఒకటి కాదు, వీధి భాగవతము, బుర్రకథ, ఉప్పు కథ, అట్లాగే అనేక రకాల కళల్లో వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా శిశు మందిరాలు సాహిత్యపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన భూమిక వహించినటువంటి వారు చెన్నయ్య గారు. వారు నాకు బుర్రకథ ఉన్న గురువు. వారి దగ్గర నేర్చుకున్న బుర్రకథ ఆధారంగా మందిరాశ్రమైనటువంటి ఒక సంస్థ ద్వారా మెదక్ జిల్లా మొత్తం మేము బుర్రకథలు ప్రదర్శించాము. దానికి ప్రధాన కారణులు గురువుగారు నా గురువుగారు దొరబెట్టి చెన్నయ్య గారు. వారు వచ్చిన పుస్తకాన్ని మా సంస్థ ద్వారా ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా విషయం. అలాగే సాహిత్య రంజని ఇలాంటి కార్యక్రమాలను కనీసం సంవత్సరానికి ఒక 4 కార్యక్రమాలు తీసుకోవడంగా ఉద్దేశంగా పెట్టుకున్నది. సో మరొకటి అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో మరో అద్భుతమైనటువంటి పుస్తకం కూడా ఉంది. ఈ సంవత్సరం మార్చి 15వ తారీఖున జాతీయ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు గారికి రచించబడినటువంటి అడుగు అడుగున గురువుకి అనే పుస్తకాన్ని కూడా ఇదే వేదికగా ఈ జిల్లా పరిసరాల్లోనే మార్చి 15న ఇదే సంవత్సరం మనం అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాం. సుధాకర్ రాసిన పుస్తకం. ఆ తదుపరి ఈ కార్యక్రమం మళ్ళీ అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా ఈ కార్యక్రమం ఉంటాయి. సాహిత్య రంగం నిర్మించినంగా పనిచేయడానికి చేదోడు వాదున్నటువంటి దాతలకు మరీ విజ్ఞప్తి. వాళ్ళందరినీ కూడా సాహిత్య కేవలం కార్యకర్తల బలం, సంకల్పం ఈ రెండింటినీ ఆలంబనగా చేసుకొని దాతలను సంప్రదిస్తూ సహకారం తీసుకుంటూ సాహిత్య రంగాన్ని అద్భుతంగా పనిచేస్తూ ఉంది. మరి సత్యనారాయణమూర్తి గారి వారు మరణించిన తర్వాత ఈ పుస్తకాన్ని కవి గారు, రచయిత గారు సత్యనారాయణమూర్తి గారికి అంకితం ఇవ్వడానికి సంకల్పించడం కూడా చాలా గొప్ప విషయం. అది ఎంత పెద్ద మనసు అంటే వారు కూడా గురువే అనే విషయం తెలిసింది. సో ఆ పుస్తకాన్ని స్వీకరించడానికి మూర్తి గారు లేరు కాబట్టి వారి ప్రతినిధులుగా వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క పెద్ద కుమారుడు ప్రతిశాంతి గారు చేశారు. అలాగే వారి యొక్క మనవడు నిశాంత్ శర్మ గారు, వారి బంధువులు చంద్రశేఖర్ రావు గారు ఇక్కడికి చేశారు. వారి తరఫున మూర్తి గారి తరఫున వారికి ఆ పుస్తకాన్ని అంకితం చేశారు రచయిత గారు. సో ఈ కార్యక్రమంలో మీరంతా విశేషించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సమర్పిస్తూ అవకాశం ఇచ్చిన సాహిత్య మా సార్ యొక్క సూచనగా అందిస్తున్నటువంటి శిష్యగణాలందరికీ కూడా ఒక గంట సేపట్లో ముగుస్తుంది. ఎందుకోసం అంటే కాబట్టి శిష్యుల యొక్క సన్మానం, మా సన్మానం ఇద్దరు వారిని వేదిక స్వాగతం పలుకుతుంది. ప్లీజ్. సాంబ శివ సాప్త తనో విభవంబు శ్రీనిరానంబ సరస్వతి చతుర లక్ష్మి కదంబ ముదంబ ఉత్తమాడంబరమై నా రచన డాయక నిల్చి గమింపజేయు మాయమ్మయ కంచు ప్రొక్కుచున్ సాంబ శివ శరణము వేడదన్. పుస్తకాన్ని లోకమంతా చదివేటట్టు, ఆ పుస్తకంలో ఉండే మంచి జ్ఞానాన్ని అందరూ స్వీకరించేటట్టు నన్ను అనుగ్రహించమని సాంబశివ అనే శతకంలో దూరవిగా రాసిన 2 పద్యాలలోనే వారి యొక్క పుస్తక పరిచయాన్ని నేను మొదలుపెట్టున్నాను. సాహిత్య రంజని ఆహ్వానాన్ని పురస్కరించుకొని మేము అడగానే సరైన ఒప్పుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ, ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు గర్వకారణమైన అందరి హృదయాల్లో నాగేని చాలను దుందిన కవివర్యులు, తెలంగాణ ఉద్యమాన్ని భూమితో ముగించడానికి యువకుల్లో కొత్త శక్తిని ఇచ్చిన ప్రధానులు, మాన్యులు నందిని సిద్ధార్థ సార్ గారికి, అలాగే మా కార్యక్రమానికి అతిథిగా రావడానికి ఆహ్వానించగానే చిరునవ్వుతో ఆత్మీయతో వస్తానని చెప్పి
సార్ మాకు హాల్ కూడా కావాలంటే తప్పకుండా మన కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని ముందు నడిపించిన ప్రధానిలు CEO గారు ఎల్ఏ గారికి, మీ సంగారెడ్డికి నేను ఆత్మీయంగా వస్తాను అని మేము అడగానే మా ఆహ్వానాన్ని పురస్కరించుకుని వచ్చిన శంకర శర్మ గారికి, అన్నా ఎన్నో పుస్తకాలు రాసిన నువ్వు, నేను దేవుడికి ఇస్తా గొరవెడ్డి గారికి అన్నాను, ఏమనుకోకు పెద్దవారు, ఒక్క పుస్తకం మా సాహిత్యాన్ని చెప్పమండి, ఈ పుస్తకాన్ని మేము ఆశీర్వించుకుంటున్నాం, భాగ్యాన్ని కూడా అనగానే తప్పకుండా తమ్మిని పుస్తకాన్ని మాకు ఆశీర్వించినందుకు గొరవెడ్డి అన్నయ్య గారికి పాదయోగం చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మా శిష్యులు ఎంతమంది వచ్చారు, ఒకటే మేము కోరుకునేది వారి మీద ఆత్మీయతలు వచ్చాయి కాబట్టి చివరి వరకు అందరి ఉండాలని కోరుకుంటాము. ఎందుకంటే పెద్దవాళ్ళు నంది సిద్ధారెడ్డి గారి మాట వినగలము, ఇంకా ఈ కార్యక్రమం చాలా పెద్దవాళ్ళు వచ్చారు, ముఖ్యంగా అంజన విశ్వనాథ్ గారు వచ్చారు. వారు గర్భస్థ పద్యం రాస్తారు, ఒకే పద్యంలో 3 పద్యాలు రాస్తారు. ఎంత గొప్ప కవివర్యులు వారు, అలాంటి గొప్ప వాళ్ళు వచ్చారు. మా సాగర సత్యం వచ్చిండు, ఆయనను శాస్త్రాల సత్యాన్ని మేము పిలుచుకుంటాము. మా టెక్స్ట్ బుక్ రైటర్లు గొరవీటి అన్నయ్య ఎంత మేము ఉన్నాము. ఆ అవకాశాన్ని సిద్ధారెడ్డి సార్ వారి పెద్దవాళ్ళు మాకు కల్పించారు, వారికి మేము జీవితాంతం మేము రుణపడి ఉంటాము. అలాంటి తెలంగాణ పుస్తకాలను మాకు భాగస్వామ్యం ఇచ్చారు. అలాంటి సత్యన్న గారు వచ్చారు, చాలా గొప్ప చాలా మంది వచ్చారు. మా జీవో ఆఫీసర్ పనిచేసి అంజన్ సార్ వచ్చారు, చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు. మరి ఇంత గొప్ప వాళ్ళు రావడానికి ఒకటి ఇక్కడ మన వచ్చిన ముఖ్య అతిథులు రావచ్చు, గొరవెడ్డి వారి ఆత్మీయత చక్కని కార్యక్రమాలు చేసి ఇంతవరకు ఎన్నో పుస్తకాలను ఎన్నో సంకలనాలను ఆవిష్కరించింది. ముల్లపూడి సత్యనారాయణ శర్మ వారసులుగా నా సంస్థ ఏమైందో అనే తరుణంలో మరి యువకుడు బాబురావు సార్ కానీ వెంటారెడ్డి గారు రెసిడెంట్ మాస్టర్ వారు వాళ్ళ విధులు నిర్వహిస్తూ చక్కని కార్యక్రమాలు ఉగాది కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. వారు ఇక గొరవెడ్డి గారి నుంచి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. దాశరథి బిరుదాంకితులు వాళ్ళు, అభినవ దాశరథి బిరుదాంకితులు. వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో సన్మానాలు ఉంటారు. వారి సన్మానాలు పుస్తకాలు పెద్ద క్వశ్చన్ పేపర్ లాగా లిస్ట్ అయ్యింది. మరి అలాంటి వారి పుస్తకం ఇప్పుడు మనము ఈరోజు పయనించిపోయి అనే ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకంతో సంబంధించిన పుస్తకాన్ని మనము ఈరోజు ఆవిష్కరించుకున్నాము. మరి ఈ పుస్తకాన్ని మీరు ఇప్పుడే చూశారు. మీరు ఈ పుస్తకంలో బాహ్యాటం చూసినట్టయితే శిక్షణ ఎవరు మిలిటరీ వాళ్ళు, అంటే దేశం గురించి పాల్పడి మరణించిన వారికి ఈ 3 రంగుల జెండాతోని వారి కప్పి వారి శివయాత్ర చేస్తుంటారు. ఇది భారతదేశంలో పుట్టినందుకు ప్రతి వాళ్ళు గర్వించేది. అలాంటి గర్వమైన సూచన అందరికీ అందరికీ అలాంటి దొరకవు, అవకాశం దొరకది. మరి అలాంటి వాళ్ళు ఒకటి. రెండవది, ఇక్కడ ఏకపాఠం పట్టుకొని ఒక తుపాకట్టులో ఒకటి ఉన్నట్టు ఇక్కడ ఫోటో ఉన్నది. అంటే ఇక్కడ ఉగ్రవాద నీళ్ళలో నడుస్తున్నాం, బతుకున్నాం అన్నట్టు ఒకటి. ఉగ్రవాదం ఎందుకైతుంది, ఎలాంటి వాళ్ళు ఉగ్రవాదంలోకి వెళ్తున్నారు అనే సందేశాన్ని ఇచ్చినట్టుగా ఈ అట్ట ఈ పైన కనిపిస్తుంది, కవర్ పేజీ కనిపిస్తున్నట్టు. ఈ పుస్తకాన్ని చూడగానే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వెళ్తాయి. పైన పోయి అన్నప్పుడు ఎవరి పైన ఇక్కడ యువకులదా, ముసలి వాళ్ళదా, దేశంలో వాళ్ళందరదా అనే క్వశ్చన్ మనకు ఉత్పత్తి అవుతుంది. ఇదే ఉంది చదవాలని ఆపుతో మనకు కలుగుతుంది. అట్లా ఈ అట్టలు మనకు ఉన్నాయి. ఇక లోపలికి వెళ్ళినట్టయితే దాతలు, ఎందుకంటే ముక్కుతిని తెలిసిన వాడు ఇచ్చురావు, తమ్మి చూడికేడు దమ్మికలను నేర్పు, కవుల గర్భంలో తరచు కవి చిరస్మరణీయుడు, చిరకాలం కీర్తి గడించేవాడు ప్రపంచంలో కవి ఒకడే. మరి అలాంటి కవి ఎలా చిరస్మరణీయుడో ఆ ముద్రల దాత కూడా కవితో పాటు పుస్తకంలోనే ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. మరి అలాంటి ముద్రల దాతలు కూడా ముఖ్యమే. లక్ష్మికి సరస్వతికి లక్ష్మి తోడైనట్టు మరి ముద్రల దాతల ఫోటో కూడా చక్కగా వేసి వారు పుస్తకంలో పెట్టుకోవడం జరిగింది. రెండో అట్టలో తర్వాత చివరి అట్టలో కూడా ముద్రల దాతలు ఉంటారు. వీరు కూడా చిరస్మరణీయులుగా పుస్తకంలో ఉంటారు. అంతేకాకుండా ఇది నీల్ కవర్ బుక్స్ వాళ్ళది. తర్వాత లేపాక్షి ఆఫ్సెట్ ప్రింటర్ వాళ్ళది దీన్ని ప్రింట్ చేసిండ్రు. ఈ పుస్తకం గురించి చిన్న పరిచయము. ఇక మొదటి పేజీకి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ ముల్లపూడి వారి ఫోటోతోని అతడు ఈ పుస్తకాన్ని గవర్నమెంట్ ఈ పుస్తకాన్ని ముల్లపూడి సత్యానందమూర్తి గారిని అంకించుకోవడం జరిగింది. తర్వాత అంకిత కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు పుస్తకంలో మొదటి కూడా అంకితమే ఉంది. ఇక్కడ 4 మాటలు వారి గురించి రాసి దీన్ని అంకించుకోవడం జరిగింది.
ఇక ఈ పుస్తకానికి వచ్చినట్టయితే ఇది నవల కథ ఒక 2-3 పేజీలు ఉంటుంది. చిన్న ఉన్నది చదివేద్దామని చాలా మంది ఆత్మతోని చదువుతుంటారు. ఇక నవలకు వచ్చేవాళ్ళు చాలా పెద్దగా ఎక్కువ పేజీలు ఉంటుంది కాబట్టి అబ్బాయి ఇంత చదవాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నవలను చదివే అలవాటు చదివిన వారి ఉంటే వాళ్ళకు నవలను చదివినప్పుడు ఇంకా చదవాలని ఆసక్తి కలుగుతుంది. ఆ కాలంలో నేను చిన్న ఉన్నప్పుడు ఎండాకాలం సెలవు వచ్చినప్పుడు కానీ మధ్యలో సెలవు వచ్చినప్పుడు కానీ మేము నవలు చదివాళ్ళము. ఆ నవల వాళ్ళకి వెళ్ళి తీసుకునే వాళ్ళము, తర్వాత లైబ్రరీకి వెళ్ళి తీసుకునే వాళ్ళము. వాల్యూలు ఉంటుండే 1, 2, 3, 4, 5 అయినా కానీ ఎంత కూడా చదివాళ్ళము. ఎందుకంటే ఆ రోజు టీవీలు లేవు. కానీ ఈ రోజుల్లో టీవీలు ఫోన్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడానికి టైం ఇస్తలేరు. మరి నవల చదువుతారా అనే ప్రశ్న తలెత్తుంది. కానీ ఈ పైన పెట్టిపోయే నవల మొదలు పెడితే చివరి వరకు ఆపకుండా చదివే శక్తి నవల ఇచ్చిండు కవి గారు. అలాంటి మాటలు కానీ సన్నివేశాలు కానీ ప్రశ్నతోని మళ్ళీ ఏమవుతుంది అనే ప్రశ్నలు దాంట్లో మనకు ప్రసూపుతాయి. ముఖ్యంగా దీంట్లో ప్రధాన పాత్రలు ఈశ్వర్, ఎజాజ్, సుధీర్, ఖలీల్, అక్బర్, సింగరాచారి, విశాలుడు, కౌముది, వైజయంతి, రవికుమార్, మల్లారెడ్డి, రెహమాన్, ఫిర్దోస్ ఇలాంటి పేర్లు ఈ నవలలో ముఖ్యంగా మనకు వస్తుంటాయి. ఇక ఈ మొత్తం నవలను ఇప్పుడే మనం చెప్పాము, అన్నయ్య శిష్యుడే డైరెక్టర్ ఉన్నాడు. ఒక మంచి డైరెక్టర్కు ఈ పుస్తకం దొరికితే తప్పకుండా సినిమా తీస్తాడు. ఎందుకంటే ఒక సినిమాలో ఉండే హీరో కానీ హీరోయిన్ కానీ అంటే నాయకుడు ఉన్నది సినిమాలో. హీరో ఈశ్వర్ అయితే కౌమిది హీరోయిన్ నాయిక. తర్వాత ఒక సినిమాలో విలన్ ఉంటాడు, అతడు ఎజాజ్. తర్వాత కథాకథలు కూడా అంటే ఉంది. దీని ఉపకథలు ఎట్లా ఉన్నాయంటే అపార్ట్మెంట్లో 16 ఫ్లాట్లు ఉంటాయి. ఆ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటారు? ఒక ఫ్లాట్లో సింగరాచార్య అనే భాషోపాధ్యాయుడు ఉంటాడు. ఇంకో ఫ్లాట్లో వైజయంతి అనే ఒక వయసు 50 సంవత్సరాల వయసు దాకా ఒక స్త్రీ ఉంటుంది, ఒంటరి స్త్రీ ఉంటుంది. ఇంకో అపార్ట్మెంట్లో రమేష్ అనే రవికుమార్ ఎస్ఐ వాళ్ళ బాబు ఉంటాడు. ఈ కథకు దాన్ని సమన్వయం చేస్తూ పాత్రలు ఉన్నాయి. కథను విడిచిపెట్టి ఒక కథ లేకుండా కథతో పాటు ఒక కథలు కూడా నడుచుకుంటున్నాయి. కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అక్కంపేటలో స్టార్ట్ అవుతుంది. వరంగల్ జిల్లా వరంగల్ పట్టణానికి సమీపంలో పల్లెటూరులో అక్కంపేటలో ఊరు స్టార్ట్ అవుతుంది కథ. అందరికీ ఇష్టమైన ప్రపంచమందరూ ఇష్టపడే క్రికెట్ ఆడుకొని స్టార్ట్ అవుతుంది కథ. ఆ క్రికెట్ ఆట టీవీలో నడుస్తుంది, పిల్లలు కూడా చూసుకుంటారు. ఈశ్వరుడు కూడా టీవీ చూసుకుంటాడు. ఒక్కసారి వాళ్ళ నాన్న కరెంట్ పని చేస్తారు, పిల్లలు ఎప్పుడు టీవీ చూసుకుంటారని అక్కడ స్టార్ట్ అవుతుంది కథ ఒకటి. రెండవది వరంగల్ ప్రాంతం అనగానే మనకు 2 జ్ఞాపకం వస్తాయి. ఒకటి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. ఆ ప్రాంతంలో నక్సలిజం అక్కడే ఎక్కువ, అంటే ఒరిస్సా నుంచి అక్కడ వచ్చింది. వరంగల్ ప్రాంతంలో ఈ దాంట్లో ఎక్కువ మంది యువకులు పోతారని మనం వింటున్నాం. కాబట్టి ఆ ఈశ్వర్ యొక్క అన్న నక్సలైట్లలో అన్నలను కలవడము, ఆ తల్లిదండ్రులకు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడము. అయ్యా నువ్వు ఒక కొడుకులో చదువుకున్నావు, డిగ్రీ చదువుకున్నావు, నువ్వు తర్వాత ఇంకేమైనా బీట్ చేసి ఉపాధ్యాయుడిగా మీ అన్నలాగా పోతే మా ఇబ్బంది పోలీసు వాళ్ళతోనే వాళ్ళు చెప్పడము. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. రెండవది చిత్తపల్లిలో ఎజాజ్ ఒక మహమ్మదీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎజాజ్ అతని అన్న కొడుకు అక్బర్. రెండవది ఈ రోజుల్లో జరిగే కథకు సమయం ఎట్లుందంటే అక్బర్ రియల్ ఎస్టేట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఇది ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ మొత్తం చాలా మంది నడుస్తుంది. అది ఇప్పుడు మనకు ఈ ఎజాజ్ వాడు నిజంగా చాలా మంచివాడు, చిత్రకారుడు. ఒక వ్యక్తిని చూడగానే చిత్రం గీయించే శక్తి సామర్థ్యాలు ఎజాజ్లో ఉంటాయి. కానీ అతనికి సరైన ఉద్యోగం కానీ ప్రోత్సాహం కానీ లభించదు. అయితే ఒక చిన్న గొడవ అక్బర్కు వేరే వాళ్ళు కలిసినప్పుడు అక్బర్కు వారిస్తారు, తమ్మి ఉత్తరామని ఎందుకు కొట్టాడొద్దు, వాళ్ళు కొట్టాడుతుంటే నువ్వే నాకు ఎప్పుడు అని అంటాడు. అంటే నేను పెద్దవాడైనా నా మాట లేదు అంటే నేను డబ్బుది డబ్బు సంపాదించాలి అని అతడు పట్టణానికి వెళ్ళిపోతాడు. అక్కడ కథ స్టార్ట్ అవుతుంది. అసలు తల్లిదండ్రులు అతన్ని చెప్తారు, అయ్యా పోలీసులు వస్తున్నారు, మీ నాన్న అన్నిట్లో నచ్చలేదు, నిన్ను పట్టబోతారు, నువ్వు పారిపోయి మీ లింగంపల్లి మీ వీరవాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని దాక్కోరాని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగానే అతడు ఆ అడుగులో పడి అడగబడి వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ
ఆ ఊళ్ళో కౌముది అనే ఇంటర్మీడియట్ అమ్మాయిని చూస్తాడు. అతను ఇష్టపడతాడు, ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటాడు. ఆ అమ్మాయి మీద కలిగే వాడు చాలా రోజులు ఇబ్బంది పెట్టుకుంటూ యాసిడ్ పోయడానికి వస్తుంటాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా, ఈ వరంగల్లోనే యాసిడ్ దాడి జరిగింది. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్కౌంటర్ అయిన అక్కనే ఈ వరంగల్ పట్టడానికి యాసిడ్ కొంత సమయం నేర్పించింది కథలో. ఆ యాసిడ్ తప్పిస్తాడు. ఆ తప్పించే క్రమంలో అతని మీద కొంత యాసిడ్ పడుతుంది, అమ్మాయి మీద పడుతుంది, వాని మీద కూడా పడుతుంది. తర్వాత అక్కడిని తప్పించుకొని ట్రైనింగ్ హైదరాబాద్కి వస్తాడు. బతకడానికి ఇంకొక మిత్రుడు ప్రోత్సాహం గురించి ఎలా వస్తుంటాడు. ఈశ్వర్ కూడా అదే ట్రైన్లో వస్తుంటాడు. ఇద్దరు అనుకోకుండా రైల్వే స్టేషన్లో పరిచయం అవుతారు. రాత్రి పరిచయం అవుతారు. పోలీసులు వీళ్ళు ఎవరో ఉండరు, వీళ్ళు దొంగల నక్సలైట్ అని వాళ్ళ పోస్టులు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఫలితం కలుస్తావు. అక్కడ నుంచి రెహమాన్ అనే ఒక ఈ ఏజెంట్, ఉగ్రవాదులను తయారు చేసే ఏజెంట్ రెహమాన్ అక్కడ పిలుచుకుని పోతుంటాడు. కానీ ఈశ్వర్ మాత్రము పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఈ సంగతి మొత్తం తెచ్చేంత వరకు ఈ శ్రీడి సాయి అపార్ట్మెంట్, సాయి బాబా అపార్ట్మెంట్ అని ఎక్కడ దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ ఉన్నది. మనకి ఇక్కడ చదువుతుంటే ఏమవుతుంటుందంటే అక్కడ సాయిబాబా టెంపుల్ జ్ఞాపకం వస్తుంటుంది, అక్కడ అపార్ట్మెంట్ ఉన్నట్టు అంతా ఒక పిక్చరైజేషన్ సీన్ లాగా కనిపిస్తుంటుంది మొత్తం. మనం అక్కడ తీసుకొని అక్కడ వాటిని పెట్టడము, తర్వాత అసంగతి తెలుసుకున్న తర్వాత అయ్యో వాడు మంచివాడు, ఇక్కడ అలాంటి వాడు కాదు, బాబు నువ్వు బిఏడ్ రాసిన సర్టిఫికేట్ వేసుకుని తోలించడము, ఇక్కడ మనకు అక్కడ వస్తుంటుంది. ఇక్కడ ఇంకొకటి ఈ అపార్ట్మెంట్లో ఉండే సింగరాచారి, అతని బామ్మది విశారదులు చక్కని హాస్యాన్ని ప్లస్ భాషలో రకరకాల ప్రశ్నలతోని, అంటే భాషోపాధ్యాయులు ఆలోచించే ప్రశ్నలు వేసుకుంటూ అక్కడ వేసుకుంటాడు. సింగరాచార్య గారి పేరు స్వర్ణ. ఆమె సందర్భోచితంగా పాటలు పాడుతుంటుంది. ఆయన ముగ్గురు కూతురు, రెండో కూతురు నాట్యం చేస్తుంటుంది, మూడో కూతురు కైతు రాస్తుంటుంది. ఇక్కడ ఈ నవలలో వాస్తవంగా ఈ ఉగ్రవాదం గురించి, ఉగ్రవాదం ఎట్లా తయారైతే నవల కూడా భాషోపాధ్యాయులు కల్పించడం, అక్కడ భాష పట్లలో చెప్పడము, భాషోపాధ్యాయులు చేసే అన్ని ప్రక్రియలు రాయడం జరుగుతుంది. అతని మూడో కూతురు ఉషా ఆనందవర్ధన్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతను మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె కవితలు అవుతుంది. ఏం కవిత అంటే ఎదలుగా ఎదగది కలవర పరిచయము పలుకునచ్చట మురిసెన్నని. ఒక నవలలో కూడా కవిత్వం చెప్పడము, ఆ కవిత్వంలో కూడా ఆమె దంతపద్యం రాయడము, అది కూడా అన్ని రస్వాక్షరాలతో సరళమైన పద్యం చెప్పడాన్ని కవివారి యొక్క భాష పడుతుంది. కానీ మరి నవలలో చదువుతుంటే ఇక్కడ భాష కూడా మంచి ఉండడానికి చెప్పడానికి చక్కని ప్రజలు రాశారు వారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక నవలలో కథ ఉంటుంది కానీ సామెతలు ఉన్నాయి, సందర్భోచిత సామెతలు ఉన్నాయి. అక్కడి నుంచి ఎలా రెహమాన్ అనే వారు వినిపించుకోవడం, అతన్ని ఉగ్రవాదులకు సేవలు చేసి అతనికి రకరకాల వీడియోలు గురించి అతన్ని కలకత్తా పంపిస్తాడు. ఆ పంపించే తరుణంలో అమ్ముతో కొట్టాల్సాడు. అతని మానసిక స్థితి ఏమో తెలియదు. మళ్ళీ తమ్ముడు ఫోన్ చేస్తాడు. చిన్నానికి ఫోన్ చేసి, తమ్ముడా నేను ఆ రోజు కొట్లాడినా అన్నా, నాకు తప్పే ఆ రోజు, నువ్వు పెద్దవాడిని నీ మాట వినేది. సరే ఏమైనా సరే కదా, నేను 2-3 రోజులు వస్తా, నేను కలకత్తా పోతున్నాడు. ఎందుకు పోతున్నావు అంటే చెప్పాడు. లేదు నేను ముఖ్యమైన పనిలో పోతున్నా, మళ్ళీ వస్తా అంటాడు. మా దగ్గర చూసుకొని చెప్తాడు. ఇక్కడ కలకత్తాకు మరుపు తిరుగుతుంది. మళ్ళీ అంతా ఉంటుంది. అతడు వెళ్ళే క్రమంలో కూడా ట్రైన్లో చాలా విషయాలు వీళ్ళు ఉగ్రవాదం తీసుకొచ్చినప్పుడు ఆ చెప్పే కొన్ని విషయాలు, తర్వాత కొన్ని సింబల్స్ రకరకాల సింబల్స్ వాడడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాడిని పని భాగ్మాలి అని అంటారు. అక్కడ ఆయుధాలు పరిశీలిస్తున్నప్పుడు అమెరికాలో అక్కడ తయారు చేసే ఆయుధాలు, ఏ సంవత్సరము ఏ ఆయుధం ఎట్లా, అవన్నీ అంటే ఇది నవల ఏదో కథ రాసినట్టుగా లేకుండా ప్రతి పాత్రను పరిశోధించి ప్రతి పాత్రలో పరగాయ ప్రవేశం చేసి ఆ వస్తువుల గురించి పూర్తిగా తెలుసుకొని రాశారు గౌరవ్ గారు. ఇక ఈ అమ్మాయికి అక్కడ వరంగల్లో యాసిడ్ ఆడిన తర్వాత వరంగల్ సిటీకి వచ్చి చదువుతో పల్లెటూరు అయిన తర్వాత వరంగల్లో వాళ్ళ తండ్రికి చిన్ననాన్నయ్య వయసుకు వచ్చే ఆయన ఇంట్లో తెచ్చిపెట్టారు. అతని పేరు సుధీర్. ఆ సుధీర్ కూడా చిన్న ప్రభుత్వోద్యోగి, మాటల హామీకుడు, ఆడవాళ్ళను ఎప్పుడైనా చెడు చూపుతూ చేసే కాముకుడు. ఆమెను ఎప్పుడు అనిపించాలని చూసుకుంటాడు. 2 సార్లు అటెండ్ చేస్తాడు. మొదటిసారి అతని కంటో చూపుతో కొడుస్తుంది. ఆమె సాయం చేస్తాడు చూస్తే. అప్పుడు రెండోసారి కూడా అలాంటి అటెంప్టే చేసుకుంటే ఈశ్వర్యాన్ని రక్షిస్తాడు. మళ్ళీ అతను క్వశ్చన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా కథ మలుపులు తిరుగుతూ నడుస్తుంటుంది. చివరికి నిజాజ్ కలకామని చేరుకొని అక్కడ తేనెరై ఉత్తర భారతదేశంలో 2-3
బాంబ్ బ్లాస్ట్ చేసి మళ్ళీ ఇన్స్పెక్టర్ వస్తారు, అంతవరకు ఒక తల్లి అయిపోతుంది ఇక్కడ. అయితే ఈ యజాజ్ తమ్ముడు అక్బరు రషీద్ వాళ్ళందరూ ఇతన్ని చూస్తానికి వస్తారు. అప్పుడు ఈశ్వర్ వాళ్ళతో కలిసి వాళ్ళు గుర్తుపడతాడు, అతని ఫోటోలు చూపిస్తాడు. అదే సమయంలో అతడు సాయిబాబా టెంపుల్ ఆ ప్రాంతంలో బాబు పేల్చడానికి వస్తుంటాడు. అయితే వీళ్ళ ఎన్నిక వస్తుంది. అయితే అతన్ని ఆవిడ మనసు ఒక్కసారి మారిపోతుంది. మారిపోయి మంచివాడిగా మారి, నేను కూడా చాలా మంది చెప్పిన నేను మంచివాడిగా మారాలి, ఇంకా ఎవరు చంపాలి. ఆ పెట్టిన సుందర మామతో అతను చనిపోవడానికి హయత్ నగర్ వెళ్తుంటాడు. ఇతను ఎత్తన వాదిస్తుంటాడు. గుడ్గారి మాటనే గ్రంథం వారికి వెల్లడించారు. సంగీత సాహిత్య సంచారి, సుధుల్ లేఖా విహారి, మహాభినయపు బాటసారి ఈ తెలుగు బిడ్డ. వీరభద్ర మాహాత్మ్యం వివరించి, భవానీ మాతను స్తుతించి, యాదగిరి పారిజాతాలు వేయించిన ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తి, సాహిత్య సౌహిత్య సృజన చక్రవర్తి, సాహిత్యరంజని వ్యవస్థాపకులు స్వర్గీయ ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి గారికి సాధారణంగా ఈ గ్రంథాన్ని అంకితం చేస్తున్నాను. శిఖారెడ్డి సార్ గారు, అదేవిధంగా సిఇఓ ఎల్లయ్య గారు, అదేవిధంగా సురభి శంకర్మ గారు, మరి వారి యొక్క ఆశీస్సులు కూడా ఆ కుటుంబ సభ్యులకు అందాల్సిందిగా వారికి శుభాకాంక్షలు అందిస్తున్నాం. సాహిత్య పరిషత్ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు నేటి కార్యక్రమం ముఖ్య అతిథి శుభాభినందనలు, వారందరికీ అభినందనలు. మంచి చెడులను చూపించు మాన్యులారా, మంచి చెడులను చూపించు మాన్యులారా, జ్ఞాన విజ్ఞాన సంధాన భానులారా, భవ్యమైన సంగారెడ్డి వాసులారా, అందుకొండి బెసురభిళ వందనములు. ఏయమ్మ జిక్వపై ఇంపుగా నటింప రచయించే వాల్మీకి రామగాథ, ఏ తల్లి మదిలోన పూతమ్ముగా నిల్వ వ్యాసుండు విరచించే భారతమ్ము, ఏ రాణి చరణాల పారాణినే కొల్వ పోదన్న పద్యాలు పొంగి పొరలే, ఏ మాత నర్చించి ప్రామాణికుండవుచు కవి సార్వభౌముండు కైతలల్లే, అట్టి వాగ్దేవి దివ్యమౌ అంధ్రియుగళి సంస్మరించద భక్తితో స్వాంతమందు, భవ్య శబ్దార్థ భావాలు పరిఢవిల్ల విజయకాంతులు సభలోన వెళ్ళి విరియా. మన ఆత్మీయ దొరవేటి గారి సభను చూస్తుంటే పులకించిపోతుంది. ఎందుకంటే రసజ్ఞులైనటువంటి ప్రముఖులందరూ కొలువు తీరి ఉన్నారు. ఎక్కడ సంప్రదాయ విరుద్ధంగా ఒక కార్యక్రమం చక్కగా ఆయన కనుసరణలో జరిగిపోతూ ఉంది. మన అవధానాలను అడిగితే ఒకటి మన అంజన గారు ఇక్కడే ఉన్నారు. మన సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మారుతున్నాయి, దీని మీద ఒక పద్యం చెప్పంటే అది ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. నుదుట కుంకుమ పెట్టు సుదతీమణుల్ నేడు స్టిక్కర్ల మోజులో చెలగుచుండ్రి, పొడవైన జడలున్న పొలతులెందరో చూడ పురుష ఫ్యాషనటంచు కులుకుచుండ్రి, మగవారు రిటంగ సిగ పెంచి చెవులకు రింగులు తగిలించి పొంగుచుండ్రి, తాంబూలమును వేయు తత్వము కోల్పోయి పాంపరాగులు మెక్కు వ్యసనమప్పే, సంప్రదాయంపు పద్ధతి సాగుచుండి వసుర ప్రఖ్యాతి గన్నట్టి భరత భూమి, మారుతున్న ఈ సంస్కృతి తీరు చూచి మరలి వచ్చి నీ బిడ్డల మత్సవమ్మ. ఆ మారుతున్న ఇటువంటి భావజాలం కూడా ఆ జ్యోతి ప్రజ్వలనప్పుడు కానీ, అలాగే ఆ కృతి భర్తను అలాగే సాహిత్యాన్ని సంస్థాపకుల్ని సత్కరించుకునే విషయంలో కానీ, తన శిష్యులు వారిని సత్కరించే విషయంలో కానీ
మన పెద్దలు వాక్లీలు ఇందాక నందిని సిద్ధారెడ్డి గారు కాదు, నేను గురువును శాసిస్తున్నా అన్నారు. అలాంటి వారు కావాలి, చెప్పగలగాలి సమాజానికి. అలాంటి వారు మన దూరవేటి గారు. వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, ఛాత్రతతుల నట్లె సద్గురుండు, భవ్య విద్య నేర్పి భావి పౌరుల చేయు, ధరణి జ్ఞాన కల్ప తరువు గురువు, ధరణి జ్ఞాన కల్ప తరువు గురువు. అలాగే మనం ఆశ్రయించే దాన్ని బట్టే మనం ఏదైనా ఆస్వాదించగలుగుతాం, ఆ స్థానంలో ఉండగలుగుతాం. భర్తృహరి అంటాడు, సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే, కారతయా తదేవ నలినీ పత్రస్థితం దృశ్యతే, అంతఃసాగర సుప్తి పచ్చమతితం తన్మౌక్తికం జాయతే, ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషాం ఏవం విధా వృత్తయః. కాలుతున్న పెనం మీద పడ్డ నీటి చుక్క చిరునామా కూడా దొరకదు, అడ్రస్ లేకుండా పోతుంది. అదే నీటి చుక్క తామరాకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశిస్తుంది, కానీ ముత్యం కాదు. ఆ నీటి చుక్కే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. ఇదే విధంగా అధములను, మధ్యములను, ఉత్తములను ఆశ్రయించిన వాళ్ళ గతులు కూడా ఈ విధంగానే ఉంటాయి. మన రసజ్ఞ శ్రోతలన్నీ స్వాతముచ్చారు, అందుకని చెప్తున్నాయి ఈ సందర్భం. మన ఉత్తమ గురువుని ఆశ్రయించారు కాబట్టి. ఇక మన దూరవేటి గారి గురించి అసలు మా భాగవతంలో పద్యం గుర్తొస్తుంది. అందుగలడి ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నట్టు. మరి కంటే వింటే వారి విశ్వరూపాలన్నీ బయటపడుతున్నాయి. మృదంగం అంటున్నారు, మధ్యన అంటున్నారు, డ్యాన్స్ అంటున్నారు, నవలు అంటున్నారు. బహుముఖ ప్రజ్ఞాస, యూనిటీ, ప్యూరిటీ, డివైనిటీ, ఈ మూడు త్రివర్ణ పతాకంలాగా, త్రివేణి సంగమంలాగా ఆయనలో ద్యోతకమవుతున్నాయి. మీ కరతాళ ధ్వనులు ఒకసారి వారికి అందించండి గట్టిగా. వారికి ఛందస్య మకుటమై చిందించు భావాలు, ధారగా ప్రవహించ దూరవేటి, పాటలే బాటగా నాటాడి వేటాడి, పాటలే బాటగా నాటాడి వేటాడి, తీరాలు దాటించు దూరవేటి, నవలలో తనవాణి నవ సమాజపు వాణి సారించి పూరించు దూరవేటి, గజ్జ నైవేద్యము హృద్యముగా చేయు దూరగమన దూరవేటి. ఇక్కడ దూరగా అని ఎందుకన్నారంటే వారి పుస్తకానికి సమీక్ష రాస్తూ ఆయనలో ఉన్న గడుసుదనాన్ని చక్కగా వర్ణించాడు. ఆ భూమికలో ఉన్న ఒక సౌందర్యం, త్రిషాలో ఉన్న ఇంకొక సౌందర్యం, ఇవన్నీ ఆ కౌముదికి వర్ణిస్తూ చెప్పారు. దాంట్లో వాళ్ళు ఉన్న కొంటెతనం, గడుచుతనం కూడా బహుముఖ ప్రజ్ఞలో అదొక భాగం. అందుకని ఈ దూరగా అనే పదం సపరేట్గా వాడాయి ఇక్కడ. గజ్జ నైవేద్యము హృద్యముగా చేయు దూరగమన దూరవేటి, పట్టు కలిగినట్టి పదముల వాగ్దాటి, పట్టు కలిగినట్టి పదముల వాగ్దాటి, రమ్య శబ్ద పద్య రత్నపేటి, రమ్య శబ్ద పద్య రత్నపేటి, కాంతి పంచు తెలుగు కంఠాల గణపాఠి, కాంతి పంచు తెలుగు
సారమున్న మేటి దూరవేటి. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి పద్యమైన గద్యమైన హృద్యమేరా వేద్యమేరా సగటు మనిషికి సరళమవుతూ గుండె గుడిలో నిలిచిపోయే మంచి కవితను పంచి ఇస్తే అని ప్రతి నవలైన పద్యమైన వచనమైన జాతీయ స్ఫూర్తితో ప్రతిబింబ చేసుకున్నారు. వారి ఒక ప్రత్యేకమైన శైలి, అన్నిటికీ మంచి ప్రత్యేకమైన శిష్యవర్గం ఉన్నారు వారికి. ఆయన మొదటి పరిచయంలోనే అయ్యా అని ఒక సభలో కలుసుకుంటే నాకు పద్యం అంటే ప్రాణం. నిజంగా అప్పటి నుంచి నేను వారి అభిమానిగా మారాను. అందుకని వారి ఆత్మీయ అతిథిగా పిలుచుకున్నారు. నిజంగా మా సంగారెడ్డి నివాసులకి ఆత్మీయంగా కలుసుకోవడానికి వచ్చాను. అలాగే ఇక్కడ మా రాఘవేంద్రారెడ్డి గారు, అలాగే సిద్ధు, వీళ్ళందరూ నాకు ఇక్కడ ఆత్మీయ మిత్రులున్నారు. తర్వాత మన శరత్ గారు కూడా ఇక్కడ ఒక అవధానం త్వరలో రూపకల్పన చేయబోతున్నారు. మళ్ళా మన సంగారెడ్డి వాసులు నేను కలుసుకుంటాను. ఈ సందర్భంగా పేరు పేరున సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి విజ్ఞులు రసజ్ఞులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు మా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు, అలాగే మాస్టర్ ఛానల్ సిఇఓ గారు, అలాగే కార్యక్రమ ముఖ్య గాయకులు దొరవేడి చెన్నయ్య గారు, ఈ సాహిత్య రంజన్ అధ్యక్షులు పెంటారెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి సాహిత్య అభిమానులు, సాహితీవేత్తలు, కవులు, ఉపాధ్యాయ మిత్రులు, అలాగే ఈ కార్యక్రమంలో వారి కావ్యాన్ని ఆవిష్కరణ కర్మ భాగం ఇచ్చేటువంటి అందరికీ పేరు పేరున నాయకులు వస్తారు. అలాగే పాతికేయ మిత్రులు, ఇతర అభిమానులు, ఎవరైతే భాషాభిమానులు, ముఖ్యంగా భాషాభిమానులు వచ్చారో అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. నేను సాహిత్య అభిమాని కానీ సాహిత్యవేత్తం కాదు సార్, సాహిత్య అభిమానిని, సాహిత్య అభిమానిని వింటుంటాను, సభలో అటెండ్ చేస్తుంటాను, కానీ సాహిత్యం నాకు ఎలాంటి ప్రవేశం లేదు. కాబట్టి నేను మాట్లాడడానికి ఇలా పెద్దగా నాకు అవకాశం లేదు. బట్ ఏంటంటే ఇలాంటి మేధావుల మధ్య కొంతకాలం కాబట్టి మనకు ఏదో నేర్చుకుంటామనే ఉద్దేశంతో నేను చాలా కార్యక్రమాలు అటెండ్ చేస్తున్నాను. అది నాకు గర్వకారంగా భావిస్తుంటాను. ఎందుకంటే మేధావులతో కొంతసేపు అయితే మనకు కూడా తెలియకుండా కొంత ఒక ఆలోచన రేకెత్తిస్తుంది అనే ఆలోచనతో వస్తుంటాను. ఇలాంటి కార్యక్రమం చాలా అటెండ్ చేస్తుంటా. ఈ సాహిత్య రంగం వాళ్ళు కూడా చాలా వరకు పిలుస్తుంటారు, అంటే పిలుస్తుంటే నేను కూడా చాలా కార్యక్రమాలు అటెండ్ చేస్తుంటాను. ముఖ్యంగా ఏంటంటే సాహిత్యం అనేది మన మనసును వికసింపజేస్తుంది అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా సాహిత్యం మీద కొద్ది అభిమానం ఉంటే మనం చాలా వరకు వికసింపజేస్తుంది, రంజింపజేస్తుంది అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందులో బాగానే పుస్తకాలు ఈ రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోవడం వల్లనే విశ్లేషణ తగ్గింది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే గతంలో కవులు కానీ మేధావులంతా ఎవరు మేధావి అవుతారంటే ఎక్కువగా పఠించి ఏదో వాట్సాప్ చూడడం కాదు, కావ్యాన్ని పఠించి విషయాన్ని పరిశోధించిన వాడే విశ్లేషణ అవుతాడు. కానీ ఏదో విని ఏదో 4 మాటలు మాట్లాడడానికి కొంత దొరుకుతుంది తప్ప నిజమైన సాహిత్యం అనేది దొరకడం కష్టం. కాబట్టి ఎవరైతే పుస్తక పఠనం బాగా చేస్తారో వారికే విశ్లేషణ బాగుంటుంది, అది చాలా చూస్తుంటారు. ముఖ్యంగా చదువుతున్నటువంటి గొప్ప విశేషం అది. ముఖ్యంగా మనకు అందరూ తెలుసు దేశ భాషలకు తెలుగు లెస్స. వింటే తెలుగు భాష అంత మాధుర్యం ఏమి ఉండదు. పట్టణం చాలా రసమైనటువంటి పద్యాలు కానీ గద్యాలు కానీ మనం చాలా వింటుంటాం. వాటి వల్ల మన మానసిక వికాసం కూడా బాగా జరిగి ఉంటుంది. ఎంతోమంది ఎన్ని విన్నా లాస్ట్ వస్తే స్పిరిచువల్ మీటింగ్స్గా ప్రయాణిస్తారు. మనకు తెలియదు కాదు, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా భారత ప్రధాని గారు రాష్ట్రం కోరుకుంటే కింది స్థాయి వరకు కూడా సాంఘిక సాహిత్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి వినే ప్రయత్నం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చాలా మార్పులకు కారణం ఏంటంటే ఆధ్యాత్మికం అనేది అందరూ చేస్తారు. ఆధ్యాత్మికం వచ్చేది ఏంటంటే ఇలాంటి కవులు మేధావులు వారి యొక్క సాంద్యత వల్ల వస్తుందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనం అందరం కూడా, ముఖ్యంగా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఆ సార్కు గౌరవంతో వచ్చినందుకు. ఎందుకంటే మాకు దొరవేటి గారు పెద్దగా తెలియదు, బట్ విన్నాం. ఒక 6 రోజులు మాత్రం పెద్దరెడ్డి గారు తెలియదు, రోజు వచ్చినా కట్ చేస్తాం సార్, మీరు రావాలని చెప్పి వాళ్ళంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్స్ అని చెప్పినా, బట్ మీరు రావాలి తప్పకుండా అంటే తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఒక 2 గంటలు నా సమయ విషయం కాదు, మీ సమూల్యంలో నేను పాల్గొనే అవకాశం నాకు కల్పిస్తున్న తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే నాకు 2 గంటలు చాలు కొన్ని రోజుల వరకు మనకు ఆలోచన ఎక్కించడానికి పనికొస్తున్న తీసుకుని రావడం జరిగింది. కాబట్టి నన్ను విషయం మీకు, అలాగే ఈ సభా వేదికకి, ముఖ్యంగా నందిని సిద్ధారెడ్డి గారితో
ఒక వేదిక పంచిన అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే మనం అనుకున్న సందర్భాల్లో మనం పొందే దొరికింది కాదు. చాలా సందర్భాల్లో మేము పేరు విన్నాం, నన్ను కళ్యాణ్ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన తెలుసు. కానీ ఒక వేదిక మీద పక్కన కూర్చొని భాష అంటే తన అభిప్రాయాలు మార్చుకోవడం కానీ తను మాట్లాడే అవకాశం దొరికితే నేను కూడా అనుకోలేదు. అదే అంటే మనకు సిద్ధిపడుతుంది కాబట్టి ఎప్పుడు ఆ అవకాశం దొరకలేదు మనకి. ఎందుకంటే సాహిత్యపరంగా మనకంటే సిద్ధిపేట కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది, అక్కడ కార్యక్రమం చాలా ఉంటాయి. కానీ సంగారెడ్డి కూడా మధ్య చాలా కార్యక్రమాలు ఇస్తున్నారు, ఇక్కడ భాషాభావం చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాలలో ప్రోత్సహించకపోవడము లేకపోతే సరైన ఆదరణ లేకపోవడం జరిగింది తప్ప ఉన్నది. ఇక్కడ కూడా మొన్న కూడా జైరాబాద్లో ఈ వజ్రోత్సవాలు కార్యక్రమం చేస్తే మంచి కళాకారులు వచ్చారు. నేను అంటే జైరాబాద్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ స్పెషల్స్లో నేను ఒక కార్యక్రమం చేశాను అక్కడ. మొన్న అందులో ఒక రోజు కవి సమ్మేళనం ఉంటే చాలా మంది ముషాయిరాలు వాళ్ళ కవులు 20 మంది కవులు వస్తున్నారు అక్కడికి. అంటే ఇక్కడ లేరని కాదు, వాళ్ళకి అవకాశం లేక కొంత వేదిక లేక దాన్ని మనం ప్రతిబింబించే అవకాశం లేక దాన్ని పాల్గొనలేకపోతుంది తప్ప ఎక్కడైనా కొద్దిగా ఎవరైనా ఇలాంటి వేదికలు ముఖ్యంగా ఇప్పుడు ఈ సాహిత్య రంజన్ లాంటి కార్యక్రమం అంటే వేదిక ఒకటి దొరికితే చాలా మందికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్ లేక కాదు, ఓర్గా లేక అవకాశం లేక కోల్పోతున్నాం. ఈరోజు ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నాలెడ్జ్ లేక లేదు, తెలివి ఉంది కానీ దాన్ని ప్రస్తుతం ఓపిక లేకపోతే సరైన అవకాశం లేకపోతే మనం కోల్పోతున్నాం అని చెప్పి మనం గమనిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు వేసి, ఎందుకంటే మన భాషను మనం కాపాడుకోవాలి. మాతృభాషలో ఉన్నంత పట్టు మనకు ఏ భాష వరకు రాదు. కాబట్టి మనం భాషను కాపాడుకోవడానికి ఇలాంటి వేదికలు కూడా చాలా పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన సాహితీ రంజని వివాహాలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ అతిథిగా పాల్గొంటున్నటువంటి టీవీ CEO సురభి పయనం ఎచ్చటి కోయి అని ఈ నవల పేరు. ఈ నవల రాసింది దూరవేటి. దూరవేటి అనేది నేను ఆయన అడిగాను, దూరవేటి మీ ఇంటి పేరా అంటే ఇంటి పేరు కాదన్నాడు. మరి ఏంటి అంటే ఊరు పేరు. ఊరు పేరును ఇంటి పేరుగా రచయిత కలం పేరుగా కలిగినటువంటి రచయిత చాలా అరుదుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళల్లో దూరవేటి. సాధారణంగా ఇంటి పేరు మీద రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, కానీ ఊరి పేరు మీద ఉండే రచయితలు చాలా తక్కువగా ఉన్నారు. ఊరి మీద అంత గౌరవం ఉన్నది కనుకనే దూరవేటి అనేది ఆయన కలం పేరై. కనుక ఊరి మీద, ఊరి ప్రజల మీద, మనుషుల మీద మమకారం కలిగినటువంటి వ్యక్తి కవి, రచయిత దూరవేటి. దూరవేటి ఏంటి మరి? నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని, నేను విన్నాను, అడిగినాను, తెలుసుకున్నాను, కానీ మళ్ళీ ఇందులో చూశాను. ఆయన వి చెన్నయ్య, ఇంటి పేరు వి చెన్నయ్య, ఉప్పరి చెన్నయ్య దూరవేటిగా మారినటువంటి ఒక క్రమం ఉంది చూసారా? అది మొత్తం సాహిత్య క్రమం, అది ఆయన ప్రతిభా క్రమం, ఆయన రచనా క్రమం, వీటన్నిటి క్రమాలకి ఒక పరాకాష్ఠగా దూరవేటి అనే పేరు. అది ఊరు ఎక్కడ ఉందో తెలియదు, రంగారెడ్డి జిల్లాలో ఒక ఊరు, కానీ ఇవాళ సంగారెడ్డిలో, రంగారెడ్డి నుంచి సంగారెడ్డి వరకు దూరవేటి అనే పేరును ప్రచారం చేసుకొని దాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తప్పకుండా దూరవేటిగా దక్కదు. ఇవాళ సంగారెడ్డిలో నిలబడ్డాం. సంగారెడ్డి ఒక వ్యక్తి పేరు, చాలా మందికి తెలుసో లేదో తెలియదు. సంగారెడ్డి చరిత్ర ఏంటిదంటే, సంగారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీద నిర్మించబడినటువంటి ఊరిది. ఆ వ్యక్తి, ఆయన సంగారెడ్డి పక్కకు సదాశివరెడ్డి ఊరు పేరు, సదాశివరెడ్డి ఊరు పేరు మీద. ఆయన ఒక నిజాం వ్యతిరేకంగా, నిజాం సంస్థానాన్ని జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఒక పోరాట యోధుడై స్నేహ ధర్మానికి ప్రాణమిచ్చినటువంటి వ్యక్తి సదాశివరెడ్డి. ఆయన సోదరుడు సంగారెడ్డి. ఇట్లా ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క ఊరి పేరుకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇదే జిల్లాకు కలెక్టర్గా పనిచేసినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ ప్రేమచంద్రారెడ్డి అనే ఒక కలెక్టర్ కొంతకాలం పనిచేసినప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ జిల్లా చరిత్ర తెలుసుకుందాం, ఇది మెదక్ జిల్లా కదా, మెదక్ జిల్లా చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి కైఫియతులు, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని పరిశీలిస్తే ఒక రికార్డు లేదు. కైఫియతులు అనేటువంటి రాసి భద్రపరిచేటటువంటి చైతన్యం లేనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో సంగారెడ్డి చరిత్ర కావాలంటే మళ్ళీ ఎవరైనా పెద్దవాళ్ళని అడగాలి. బహుశా సచ్చిదానందమూర్తి లాంటి వాళ్ళని, పండితుల్ని అడిగితే తప్ప తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చోట నిలబడి మాట్లాడుతూ ఉన్నందుకు చాలా సంతోషం. ఈ సంగారెడ్డి చోట
దూరవీటి అనేటువంటి ఊరికి సంబంధించినటువంటి వి చెన్నయ్య ఇక్కడ పుస్తకావిష్కరణ ఏర్పాటు చేశారు. ఏంటి దూరవీటికి లేదా రంగారెడ్డి జిల్లాకి సంగారెడ్డికి సంబంధం అంటే వేరే ఏ సంబంధం లేదండి, కేవలం సాహిత్య సంబంధంతో మాత్రమే ఇంత దూరం వచ్చి ఆయన పుస్తకావిష్కరణ ఇక్కడ పెట్టారు. ఇక్కడ సాహిత్య రంగంతో ఉండే సంబంధం, ఇక్కడ సాహిత్యంతో ఉండే సంబంధం, ఈ సంబంధం ఎంత పెద్దది అని అంటే అది విశాలమంతా, ప్రపంచమంతా విశాలమైంది. సాహిత్యం అనేది ఇక్కడ ఉంది, ఈ భాషలో ఉంది, ఈ భాషలో లేదనడానికి లేదు. అన్ని భాషల్లో ఉంటుంది, మనం గుర్తించడానికి వెనకాడవచ్చు. అన్ని భాషల్లో ఉంటుంది, అన్ని రూపాల్లో ఉంటుంది. ప్రతి రూపానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెన్నయ్య నవల రాశాడు, ఆయన పద్యం రాయగలడు, వచన కవిత్వం రాయగలడు, పాట రాయగలడు, వ్యాసం రాయగలడు, విమర్శ రాయగలడు, కథ రాయగలడు, కథ రాశాడు. ఇట్లా ఎన్నో రాయగలిగినటువంటి తాను ఇంతకుముందు కూడా నవల రాసి ఇప్పుడు మరొక నవల పయనమెచ్చటిపోయి అనేటువంటి ఒక నవల, అది చారిత్రక నవల రాశాడు అంతకుముందు, ఇప్పుడు సామాజిక నవల రాశాడు. కాబట్టి సామాజిక నవల ఎందుకు రాస్తాం, చారిత్రక నవల ఎందుకు రాస్తాం అని అనుకున్నప్పుడు చరిత్రకు సంబంధించిన నవల రాసినప్పుడు దాని యొక్క ప్రయోజనం వేరు, సామాజిక నవల రాసినప్పుడు దీని యొక్క ప్రయోజనం వేరు. నాకు చూస్తూ ఉంటే ఇక్కడ అందరికీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక ప్రేమ అయితే బలంగా ఉంది, కానీ అన్ని సాహిత్య ప్రక్రియల పట్ల ఇంత ప్రేమ ఉందా అనేది నాకు ఇంకా అనుమానమే. ఎందుకనంటే ఒక నవల ఆవిష్కరణ సభలో ఎవరు చూసిన పద్యాలే చదువుతున్నారు, ఒకసారి చదవలే పద్యం, అందరు పద్యాలు చదివి ఆ ఇరు పక్కల పద్యాలు చదివారు. కానీ ఇక్కడ అందరు పద్యాలు చదువుతున్నారు. కృష్ణ పద్యం చదివాడు, చెరి పద్యం చదివాడు, మా శంకర శర్మ పద్యం చదివాడు, తర్వాత మరి దూరవేటి కూడా పద్యం చదవచ్చు. మీరు అందరూ పద్యం అంటే బాగా ఇష్టపడతారని తెలుసు నాకు. కానీ ఈ ప్రక్రియ నవలా ప్రక్రియ, ఇది గద్య ప్రక్రియ. దీని ప్రయోజనం వేరు, అందులో ఉండే ఆనందం వేరు. ఆ ఆనందానికి మనం తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిందే. ఆ సారం మొత్తం అందొచ్చు, అందకపోవచ్చు. పద్యం అద్భుతంగా పాడాడు, పాడినప్పుడు మనం అందులో లీనమవుతాం, వెళుతాం దాంట్లో. ఎందుకు అందులో గానకళ కూడా ఉంటుంది, గానకళ మనల్ని ఆకర్షిస్తుంది. నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు నా గురువు గారు అనేవారు, పద్యం పాడకూడదు, చదువు బాబు అన్నారు. అదేంటి సార్, పాడితే బాగుంటుంది కదా, పాడితే సంగీతంలో కొట్టుకుపోయి సారం అర్థం కాదు, నువ్వు చదివితే దాంట్లో సారం అర్థం అవుతుంది. సారాంశాన్ని గ్రహించడం కోసమే సాహిత్యం తప్ప సంగీతం కోసం అయితే వేరే ఉన్నాయి కదా అని చెప్పి ఆయన అభిప్రాయం చెప్పారు. నేను దేన్ని తక్కువ చేయటం లేదు, సంగీతానికి ఇచ్చే గౌరవం సంగీతానికి ఇద్దాం, సాహిత్యానికి ఇచ్చే గౌరవం సాహిత్యానికి ఇద్దాం, సాహిత్యంలో మళ్ళీ పద్యానికి ఇచ్చే గౌరవం పద్యానికి ఇస్తూ, వచనానికి ఇచ్చే గౌరవం వచనానికి ఇద్దాం. అట్లా వచ్చినప్పుడు నవలకు ఉండేటటువంటి ఒక ప్రయోజనం అది చాలా విశాలమైంది, చాలా బృహత్తరమైంది, బాధ్యతాయుతమైంది. కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు ఒక ముందు మాట రాశారు, అద్భుతమైన నవల ఇదేనే. అట్లాగే మసూద్ రావు గారు, మసూద్ శర్మ గారు ఒక చిన్న ముందు మాట రాశారు. ముందు మాట రాస్తూ ఒక మాట అన్నారు, ఇది ఎవరి కోసం రాశాడు ఈయన. పద్యం చాలా మంది ఇష్టపడతాం, చదువుతాం, లీనమవుతాం, కానీ దాని తాత్పర్యాన్ని అందుకోవాలంటే మళ్ళీ ఒక వ్యాఖ్యాత కావాలి. అందుకని మసూద్ శర్మ గారు ఒక మాట ఏమన్నారంటే, 5 టీలకు అలవాటు పడ్డాం మనం దీంట్లో చాలా మందివి. ఈ 5 టీలు ఏంటి అని మనకు ప్రశ్న రావచ్చు. తినడం, తిరగడం, తొక్కుకోవడం, టీవీ చూడటం, టిక్ టాక్ అంటే స్మార్ట్ ఫోన్ అని 5 పేర్లు చెప్పాడు. ఈ 5 మనల్ని ఎంగేజ్ చేస్తున్నాయి, మొత్తం మన కాలాన్నంతా మింగుతున్నాయి. ఈ 5 వ్యసనాల నుంచి లేదా అలవాట్ల నుంచి బయటకు తెప్పించేటటువంటి శక్తి దేనికి ఉంది అంటే సాహిత్యానికి మాత్రమే ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ 5 ఎంతో కొంత తప్పించుకుంటేనే ఇక్కడికి రాగలిగారు. అందుకని నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి పట్ల ఒక గౌరవంతో వాళ్ళందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నాను నేను. ఎందుకంటే ఆదివారం పూట ఇళ్లలో మనకు ఎన్ని సమస్యలు ఉంటాయో మనకు తెలుసు. లేక ఒక్క ఆదివారం మాకు ఒక్క ఆదివారం నాడు గుమ్మగుమ్మలు వంటింట్లోంచి వస్తుంటాయి. వాళ్ళందరూ మళ్ళీ ఎప్పటికీ మీకు ఇదేనా అని అంటుంటారు. వాటిని దాటుకొని సంగారెడ్డిలో జడ్పీ హాల్కు వచ్చి ఇంతసేపు కూర్చోవటం అనేటువంటిది నిజంగా ఎంతో కొంత సహృదయం ఉంటే తప్ప సాధ్యం కాదనేటువంటిది నా భావన.
పోనీ గురువుగారు ఉన్నారు, గురువుగారి మీద భక్తి అని అనుకుందామంటే ఆయన చిన్నప్పుడు ఇక్కడ 3 ఏళ్ళు పనిచేశాడు. కొత్తలో అందరికీ ఇష్టమైన పాటలో, పద్యాలో, ఆటలో, నాట్యము, ఆయన నాట్యం చేయడం అనేది కూడా మనకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన నాట్య కళాకారుడు కూడా, నాట్యం నేను చూశాను. అట్లా నాట్యానికి కూడా శిష్యులు ఉన్నారు. ఇట్లా ఇన్ని కళలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు కనుక చూడడానికి రావచ్చు గురువుగారి మీద ప్రేమతో. మీరు చూశారు ఇవాళ గురువుగారి మీద ఉండే ప్రేమ అది కేవలం ఫోటోకు మాత్రమే పరిమితమయ్యేటటువంటి స్థితిని కూడా ఇక్కడ చూశారు. వాళ్ళు ఎంతసేపటి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ సభ మొదలు కాగానే దండ వేసిపోతామంటారు తప్ప గురువుగారి సాహిత్యం ఏం రాశారు, ఇందులో ఏముంది, ఈ నవలలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేసేటటువంటి ఒక పని అయిపోయింది. గురువుగారి మీద గౌరవం ఉంటుంది, ఉండదని కాదు. ఆ గురువుగారి మీద గౌరవం అంటే ఏంటిది? గురు సంప్రదాయాన్ని కొనసాగించడం, ఆ గురువు చెప్పే మాటల యొక్క సారాన్ని వారసత్వంగా ఇతర సమాజానికి పంచడం, అంతే తప్ప గురువు గారికి ఒక దండ వేసి ఒక శాల్వా కప్పి ఫోటో తీసుకొని పోవడం గురువు గారికి సరైనటువంటి సత్కారం కానే కాదు నా దృష్టిలో. ఏది సత్కారం? నిజంగా ఏది సత్కారం? దూరవీటి ఎందుకు సాహిత్యం రాస్తున్నాడు? అక్షరాన్ని నమ్ముకొని ఏం చెప్పదలుచుకున్నాడు? ఏ సందేశాన్ని ఈ సమాజానికి ఇస్తున్నాడు? ఆ సందేశాన్ని సమాజానికి పంచడం కోసం అవసరమైతే దూరవీటి పద్యమైనా సరే, గద్యమైనా సరే, పాట అయినా సరే దాన్ని తీసుకువెళ్ళి ఇతరులకు అందించినప్పుడు మాత్రమే ఆ గురువు గారికి మీరు ఇచ్చేటటువంటి కానుక అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి కానుక ఉన్న వాళ్ళే నిజమైనటువంటి శిష్యులు తప్ప సెల్ ఫోన్లో ఫోటో కోసం వచ్చేవాళ్ళు వాళ్ళ శిష్యులను నేనైతే అనుకోను. మీరు అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలా బృహత్తరమైంది సాహిత్యానికి. ఇవాళ ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నవల ఎందుకు చదవాలి అని అంటే ఒక సంస్కారాన్ని ఇస్తుంది. ఈ నవల ఆయన ఎందుకు రాశాడంటే చివరిలో ఒక పాత్రతో చెప్పిస్తాడు, మతం కంటే మానవత గొప్పది. నువ్వు చెప్పాడు, నేను అనేది కాదు, ఇందులో ఒక పాత్రతో చెప్పించాడు. అందులో కొట్టుకపోతున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు, మతం కంటే మానవత గొప్పది. మానవత కంటే, మానవతతో పాటు దేశం గొప్పది, దేశ సమైక్యత గొప్పది అనే మాట, 2 విషయాల్ని ఈ నవల ద్వారా ఆయన అందించారు. ఈ నవల మొత్తం సారం ఏంటిది అని అంటే మతం కంటే మానవత్వం గొప్పది, మానవత్వంతో పాటు దేశం గొప్పది. దేశం అంటే దేశం సమైక్యంగా ఉండటం అనేటువంటిది కూడా గొప్పది, దేశం విడగొట్టడం గొప్పగా అనేది ఇందులో ఇచ్చాడు. అందుకే 2 పాత్రలు తీసుకున్నాడు. నేను కథ చెప్పడం కథ మా సరే కథ చెప్పాడు, అంతా చెప్తుంటే మొత్తం కథ చెప్పిన తర్వాత ఇదేవరు చదువుతారు అని మా చెన్నయ్య బాధపడుతున్నాడు, దూరపెట్టి బాధపడుతున్నాడు. ఎందుకు చదవాలనంటే కథ తెలవడం కోసం చదవకూడదు, ఆ కథలో ఉండే సంఘర్షణ కోసం చదవాలి, సందేశం కోసం చదవాలి. నవల పాత్రల సంఘర్షణ ఉంటుంది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, సాహిత్యం ఎందుకు చదవాలని అంటే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సాహిత్యం చదవాలి. మీరు మహాభారతం చదివితే అందులో అర్జునుడు వీళ్ళ మీద వాళ్ళ మీద భక్తి కోసమో కాదు. అర్జునుడు ఎట్లున్నాడు, కర్ణుడు ఎట్లున్నాడు, ధర్మరాజు ఏం చేశాడు, దుర్యోధనుడు ఏం చేశాడు, ఎవరు ఎట్లా ఉన్నారు, వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళు అప్పటికే అయిపోయిందని దుర్యోధనుడు ఉంటాడు, ఇవాళ కూడా ధర్మరాజు ఉంటాడు, ఇవాళ కూడా అర్జునుడు ఉంటాడు, భీముడు కూడా ఉంటాడు. ఈ వీళ్ళని గుర్తించడం అనేటువంటిది వాళ్ళ చాలా కీలకమైపోయింది. ఎందుకనంటే ఆ రోజు దుర్యోధనులాగా ప్రవర్తించాడు కాబట్టి మీరు గుర్తించవచ్చు. అంటే ఒక విలన్ లాగా ఉంటే మనం గుర్తించవచ్చు. ఆ విలన్ లాగా ఉండడి వాళ్ళు. ఈయన ఏం మాట్లాడుతున్నాడో వింటున్నాం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వింటున్నాం. నీ భాష సరిగ్గా లేదని ఈయన అంటాడు, నీ భాష సరిగ్గా లేదని ఆయన అంటాడు. ఇద్దరు కలిసి మొత్తం రాజకీయాలలో ఉండేటటువంటి భాషను మొత్తం కంపు పట్టించినటువంటి వ్యవస్థలు ఇవాళ మనం ఉన్నాం. ఏం భాష ఇది? సంస్కారవంతులైనటువంటి వాళ్ళు, అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడుకునే భాషగా ఇది. ఈ భాష ఇట్లా ఎందుకైంది? ఈ భాష ఇట్లా ఎందుకైంది అని అంటే రోజు రోజు ఒక్కొక్క పదానికి ఉండే శక్తిని ఓడగొట్టడంలో వాళ్ళు ప్రతిభావంతులు. తిట్టి చిట్ట చివరికి ఎక్కడికి వచ్చింది అంటే ఆ పదానికి ఉండే అర్థాన్ని పోగొట్టి చిట్ట చివరికి వస్తే సన్నాసి కంటే ఇంకా కిందికి వచ్చి అక్కడి తర్వాత వచ్చి లుచ్చా వచ్చా అక్కడికి వచ్చేటటువంటి కుత్త బిత్త అక్కడికి వచ్చారు.
అంటే ఒక పదాలకు ఉండేటటువంటి అర్థాన్ని పోగొట్టేటటువంటి స్థితిలో సమాజం ఉంటే ఆ సమాజం అనేటువంటిది సంస్కారవంతమైన సమాజం కాదు. అలాంటి ఒక సమాజానికి మతం గొప్పది, మతం కంటే మానవత గొప్పది, మానవత కంటే దేశం గొప్పది, దేశం కంటే దేశ సమైక్యత గొప్పది అని చెప్పడం కోసం ఆయన నవల. కాబట్టి మనం ఏం నేర్చుకుంటామంటే సాహిత్యం నేర్చుకోవాలి, అక్షరం నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. మనం మాట్లాడుకుంటే సంస్కారంగా మాట్లాడుకోవాలి, మనం మర్యాదగా ప్రవర్తించాలి. అలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. అందుకే మా షరీఫ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కానీ నాకైతే దాంతో విభేదం ఉంది. ఇందులో సినిమా తీయడానికి అన్ని యోగ్యమైన అంశాలు ఉన్నాయని చెప్తూ ఒక మాట అన్నాడు. హీరో హీరోయిన్ అయితే ఉన్నారు, మనందరికీ తెలిసిందే, ఈశ్వర్, కౌముది హీరో హీరోయిన్. విలన్ ఎవరు అంటే మా షరీఫ్ ఏమన్నాడు, విలన్ ఎజాజ్ అన్నాడు. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఈ నవలంతా చదివాను, కానీ ఎజాజ్ ఎక్కడ విలన్ కాదు. ఎజాజ్ను సమాజమే విలన్గా తయారు చేయించేటటువంటి ప్రయత్నం ఉంది అని ఈ నవలలో చెప్పాడు. సమాజం విలలు, పరిస్థితులు విలన్. ఇందులో ఎజాజ్ విలన్ కాదు, చాలా మంచివాడు, సున్నితమైన ఆర్టిస్టు, పేద కుటుంబం నుంచి వచ్చాడు, బొమ్మలు గీసుకునేవాడు, కళాకారుడైన. కాబట్టి కళలను నమ్ముకొని జీవించాలని హైదరాబాద్కి వస్తాడు. మరి కళను నమ్ముకొని సైన్ బోర్డు, కమర్షియల్ పెయింటర్ ఆయన, సైన్ బోర్డు రాసుకొని బతుకుదామని వస్తే ఆయనకి ఏం జరిగింది అనేటువంటిది మనం ఈ నవలలో బతుకపోతే హాయిగా బతుకొచ్చు. పోయినాక ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. పరిస్థితులు ఏం చేస్తాయంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయో తెలియదు. కాబట్టి ఇక్కడ ఎజాజ్ అనేటువంటి ఆయన చాలా సహృదయుడు, మంచివాడు, సాధు స్వభావి, ఆర్టిస్టు, అన్ని రకాలుగా మంచివాడైనటువంటి వ్యక్తికి అక్కడ రెహమాన్ అనేటువంటి వ్యక్తి పరిచయమై ఎక్కడ దాసుగా తీసుకెళ్తాడు అని అంటే ఆయన ఒక తీవ్రవాది అవుతాడు. ఇవాళ సమాజంలో జరుగుతున్నది కూడా అదే. ఆయనంతలో ఆయన అవుతున్నాడా, ఇతరుతాయో తెలియనటువంటి ఒక స్థితికి ఇవాళ వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేశాడు ఈ నవలలో అంటే, అట్లా తీవ్రవాదిగా మారినటువంటి అతని చేత తిరిగి ఒక పరిపక్వత వచ్చి, సంస్కారం వచ్చి, ఒక మార్పు వచ్చి, పరిణతి వచ్చి ఆయన తిరిగి మామూలుగా మారేటటువంటి ఒక క్రమం అంతా కూడా దీంట్లో ఉన్నది కనుక ఎట్లాంటి ప్రమాదంలోకి వెళ్ళాడు, ఎట్లాంటి ప్రమాదం నుంచి తప్పించుకొని ఎట్లాంటి సంస్కారంలోకి వచ్చాడు అనే దానికోసం ఈ నవల. కాబట్టి నవల చదవాలి, చదివితే ఇందులో ఎన్ని పాత్రలు ఉంటాయి మనకు అనిపిస్తుంది. చాలాసార్లు సినిమా చూసేటప్పుడు కూడా నేను వింటుంటాను, ఆనందంగా వింటుంటాను. ఇంకేమో ఎండింగ్ చూస్తే అయిపోతుంది కదా. అరే ఎండింగ్ చూస్తే అయిపోతే నీకేం తెలుస్తుంది? ఎండింగ్ చూస్తే కాదు. అట్లనే నవల చదివేటోళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 పేజీలు టప తిప్పేస్తారు. తిప్పేసి ఎండింగ్ ఏమైంది. సస్పెన్స్ కోసం కాదు నవల చదవాల్సింది, సంస్కారం కోసం చదవాలి. సస్పెన్స్ అనేది కీలకం కాదు. కాబట్టి ఈ నవలలో ఏం చెప్పాడు, సస్పెన్స్తో నడిపించాడు. ఇందులో సస్పెన్స్ లేదని అనుకోకండి, ప్రతి పార్ట్ సస్పెన్స్తోనే ముగుస్తుంది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చిందన్నాడు. ఆంధ్రప్రభలో సీరియల్ రావాలంటే దానికి సస్పెన్స్ కావాలి. మళ్ళొచ్చే వారం ఏం జరుగుతుందో కింద ఒక లైన్ పెడతాడు, ఆ తర్వాత ఏం జరిగింది అని లైన్ పెడతాడు, సస్పెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి పట్టుకొని కూర్చుంటే, నేనైతే కనీసం 2 రోజులు వేసుకున్నాను. కానీ నేను ఉదయం 10 గంటలకు పట్టుకుంటే 1 గంటకు భోజనం చేయమని మా వాళ్ళు అడుగుతున్నారు ఇంట్లో. కానీ నేను 2 గంటలకు నవల ముగించినాకనే భోజనం చేసిన తప్ప. అట్లా చదివించేటటువంటి లక్ష్యం ఇది. నవలకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం లేదా ప్రాథమిక లక్షణం ఏంటిది అని అంటే చదివించడం. పద్యానికి ఉండే లక్షణాల్లో అర్థం ఒక్కటి మాత్రమే కాకుండా లయబద్ధమైనటువంటి ఛందస్సు ఉంటుంది. ఆ లయ ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోవడానికి ఒకటి, లేదా గుర్తు పెట్టించడానికి, గానంగా ఉండడానికి అనేటువంటి పద్యం యొక్క మూల స్వరూపంలో ఉండే లక్షణం. లయ ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోవడానికి, లయ ఎందుకు అంటే ఇతరులను ఆకర్షించడానికి. ఈ 2 పనులు పద్యం చేస్తారు. కానీ ఒక నవల ఏంటిది, లయ ఉండాలి. అంటే వాక్యం నువ్వు నడిపించేటటువంటి కథాకథన పద్ధతితో గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంట్లో ఏం చేస్తాడు, కథ ఏకకాలంలో 4 చోట్ల కథ నడుస్తుంది. 4 చోట్ల కథ నడిపించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శిల్పం. అది దూరవికి సాధించాడు ఈ నవలలో. ఒక పక్క ఊరు ఉంటుంది, ఊరిలో కథ నడుస్తుంది. ఒక పక్క హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్లో కథ నడుస్తుంది. ఒక పక్క కలకత్తా ఉంటుంది, కలకత్తాలో కథ నడుస్తుంది. ఒక పక్క పాపం ఆయన కౌముది ప్రమాదంలో ఉంటుంది. ఆయన చాలా అందమైందే,
కానీ అందమైన వాళ్ళు కూడా ప్రమాదంలో ఇరుక్కుంటారు. అందానికి ప్రమాదానికి చాలా సన్నిహిత సంబంధం. ఎక్కువ అందం ఎక్కడుంటే అక్కడ ఎక్కువ ప్రమాదాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. నేను ఆ ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు నేను తరచుగా చాలా సభల్లో ఒక మాట అనేవాడిని. ప్రియాంక రెడ్డి కనుక సాహిత్యం చదువుకుని ఉంటే, నవలలు చదువుకుని ఉంటే, మహాభారతం లాంటి కావ్యాలు చదువుకొని ఉంటే తప్పకుండా ప్రియాంక రెడ్డి వాళ్ళ చేతుల్లో బలైపోయేది కాదు అని ఆ టైంలో బయటపడేది అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ముఖం చూసి, వాళ్ళ ముఖ కవలికలు చూసి వీళ్ళనో మంచోడో చెప్పుకునేటటువంటి, తెలుసుకునేటటువంటి శక్తి దేని వల్ల వస్తుంది అంటే సాహిత్యం వల్ల వస్తుంది. సాహిత్యం ఎందుకు చదవాలి? నేను ఒక ఊరు నుంచి వచ్చిన, చాలా అమాయకంగా తయారై వచ్చిన, నేను వచ్చి గల్లీలో ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎవడు అంటే వాడే నన్ను బెదిరించేవాడు. చాలామంది చేతిలో నేను బెదిరించి మోసపోయాను. నాకు మా నాయనే డబ్బులు ఇచ్చేవాడు కాదు, 10 రూపాయలు ఇస్తే, ఎక్కువ నెలకు 10 రూపాయలు ఇస్తే వీడు బెదిరించి ఏదో మాటలు చెప్పి ఆ 10 రూపాయలు ఎత్తుకొని పోయేవాడు. ఎట్లా బతుకుతారు? చిట్ట చివరికి అయితే ఏం జరిగింది అని అంటే, నాకు సాహిత్యం ఏమిచ్చింది అని అంటే, ఎవడు దొంగో ఎవడు దొరో, లేదా ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలుసుకునేటటువంటి గొప్ప అవకాశం నాకు సాహిత్యం మాత్రమే ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు సాహిత్యం చదవాలి మనం. సాహిత్యం చదివితే ఇందులో యజాజ్ ఎట్లాంటి వాడు, ఈశ్వర్ ఎట్లాంటి వాడు, ఈశ్వర్ పాపం అతను మంచివాడే, యజాజ్ మంచివాడే. ఇందులో నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇందులో చెడ్డ పాత్ర లేదండి. వీళ్ళు ఎక్కడ చెడ్డ పాత్ర లేదు. ఈయన రాయమాన్ కూడా చెడ్డ పాత్ర కాదు నాకు తెలిసినంత వరకు. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ పరిస్థితులు ఎట్లా అక్కెళ్తాయి? పరిస్థితులే విలన్లు. ఇవాళ సమాజంలో ఇవాళ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, పరిస్థితులే విలన్ వేరే ఉండడు. మన పక్కకే ఉండొచ్చు, మన తమ్ముడే అయి ఉండొచ్చు, మన అన్నయ్య అయి ఉండొచ్చు, మన మిత్రుడే అయి ఉండొచ్చు. కానీ మనం నమ్ముతాం ఆయన ఎక్కడో దగ్గర విలన్గా అవుతారు. అందుకని శాశ్వత విలన్ దుర్యోధను లాగానో రావణాసురుడు లాగానో శాశ్వత విలన్లు ఉండరు ఇవాళ. అందుకే మీరు చూడండి, ఈ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వస్తారు, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు వస్తారు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు పోతారు. మన వాళ్ళంతా పిక్చర్లో మనం ఏమనుకుంటాం అనంటే, రెండు తీస్తారు. నిన్న ఆయన ఏమన్నాడు, ఇవాళ ఏమంటున్నాడు. నిన్న ఆ పార్టీ లంగ పార్టీ అంటాడు, ఇవాళ ఆ పార్టీలకే పోతాడు. మనం టెక్నికల్గా ఏం చేస్తారు, ఈ రెండు క్లిప్పింగ్స్ ఒక దగ్గర పెట్టి ఇక చూడండి, నిన్నేమన్నాడు ఈయనేమన్నాడు. దానివల్ల ఏం జరిగింది? ఈయన విలువ తగ్గింది. రోజు ఒక మాట మాట్లాడితే ఈయన విలువ తగ్గింది. ఈయన విలువ తగ్గడానికి కారణం ఏంటిది? పరిస్థితులే వేరే కాదు. ఆయన సర్వైవల్ కోసం అలా పోవాల్సిందే. ఇళ్ళకెళ్ళి పొమ్మనంత పొగ పెట్టినాక ఇళ్ళకెళ్ళి అలా గోపది ఏం చేస్తారు? ఇప్పుడు ఏమున్నది చుట్టూ అనంటే, ఏమున్నది అనంటే సమాజంలోనే మనం అనుకూలంగా జీవించే వాతావరణం లేదు. మీరు కవి కానివ్వండి, ఇందాక వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం మేము ఇద్దరు. కవి కానివ్వండి, కవికి కూడా వేరే శత్రువు ఎవరు ఉండరు. కవికి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం చెప్పడానికి నాకు కూడా ఇబ్బంది కలుగుతున్నది ఏమంటే, కవికి ఇంకొక కవే శత్రువు అవుతారు. అది మనం ఉన్నతమైన సంస్కారంలో ఉన్నాం కదా, కౌలమైనాం కదా. కౌలమైన తర్వాత అందరిని ప్రేమించాలి కదా. ఆయనకు అవార్డు వచ్చినా మనం అందరం గౌరవించాలి కదా. ఆయనకు అవార్డు వచ్చిన తెల్లారి నుంచి ఆయన పట్టుకొని దులిపి కొట్టి ఎందుకంత. ఇందులో ఇలాంటి చమత్కారాలు కూడా చాలా చేశాడు. అందుకని ఈశ్వర్ని ఒక పక్కకు, ఈశ్వర్ అనేటువంటి అతనికి నక్సలైట్లలో చేరాలని ఉంటుంది. ఆయన నక్సలైట్లలో చేరకుండానే ప్రమాదంలో ఇరుక్కుంటాడు. యజాజ్ ఏమో పాపం ఎంత చేరొద్దని అనుకుంటాడు, పెయింటర్గా బతకాలనుకుంటాడు. కానీ ఆయనేమో ప్రమాదాలల్లో ఆయన నక్సలైట్లలో పోకుండా పోలీసుల చేతిలో పడి, పోలీసులు అనే భయం చేత ఒక ప్రమాదంలో ఇరుక్కుంటాడు ఈశ్వర్. ఈయనేమో ఏ భయాలు లేకుండా వచ్చినటువంటి వ్యక్తి నగరానికి వచ్చిన తర్వాత ఈ తీవ్రవాదుల వలలో, ఈ మతోన్మాదుల వలలో చిక్కుకుని కలకత్తా దాకా వెళ్ళి అక్కడ జ్ఞానోదయమై తిరిగి పరిగెత్తుకొచ్చి తర్వాత అతను ఇతను అందరూ మంచిగా సంస్కారవంతంగా జీవించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ నవల రచించినటువంటి గౌరవేటిని ప్రత్యేకంగా పర్పస్ ఉండాలి. సాహిత్యం రాసినప్పుడు దానికి ఒక లక్ష్యం ఉండాలి. మీ సాహిత్యం నిర్వచనాల్లో మీకందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇవాళ కాదు, ఎన్నటి నుంచో చెప్పి విశ్వశ్రేయ కావ్యం అన్నారు. సాహిత్యం అనే దాంట్లోనే హితం ఉంది. సహితం అనేటువంటిది చాలా కీలకమైంది కదా. మరి ఈ హితం లేకుండా
ఇవాళ కేవలం ఆనంద ప్రయోజనం మాత్రమే అయి ఉంటే అది ఏ రకమైనటువంటి సమాజానికి ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటిది కూడా చూసి ఆనందం అవసరమే, కానీ అది కూడా శృతించకూడదు. ఆనందం అవసరమే, శృతించకుండా హితం వైపు వెళ్ళినప్పుడు సమాజంలో మంచి ఎక్కువగా పెరిగినప్పుడు ఎంత మంచి పెరుగుతున్నది అని అంటే అంత చెడును చంపుతున్నది అని అర్థంతో రాస్తే నేను అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు మా వెంకటేశ్వర గారు ఒక నినాదం ఇచ్చారు, 1,00,000 మంది కవులు కావాలన్నాడు. అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏవైతే 1,00,000 మంది కవులు అంటే 1,00,000 మంది కవిత్వంలోకి వస్తే కనీసం ఒక 50 దొంగతనాలన్నా తగ్గిపోతాయి. చేయలేడు కదా, ఎక్కడో తనకే నిన్న నేను పద్యం రాసి నిన్న నేను కవిత రాసి అది తప్పెట్ల చేయాలని ఆత్మవిమర్శ ఎక్కడో దగ్గర వెంటాడుతుంది కదా. కాబట్టి కవి కావడం అంటే, రచయిత కావడం అంటే సమాజంలో సత్పురుషుడిగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన నవల రాశాడు. అందుకని ఏ ప్రమాదంలో ఇరుక్కున్నా బయటకి రాగలిగేటటువంటి శక్తి కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే మీకు సాహిత్యంలో. ఇజాజ్ తను కళాకారుడు కనుక బయటకు వచ్చాడు. ఇజాజ్ ఒకవేళ కళాకారుడు కాకపోతే బయటకు వచ్చేవాడు. ఇజాజ్ కళాకారుడు కాబట్టే లోపలికి వెళ్ళాడు, కళాకారుడు కాబట్టే బయటకు వచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అందుకని కళాకారుడు కాకపోతే ఆ సున్నితమైన హృదయం లేకపోతే లోపలికి వెళ్ళేవాడు కాదు ఆయన. అక్కడ చాలా మంది చెప్తుంటారు ఈయన సున్నితమైన హృదయం కలిగిన వాడు కనుక లోపలికి వెళ్ళాడు, అది ప్రమాదం అని తెలిసి కూడా లోపలికి వెళ్ళాడు. కానీ అదే కళాకారుడు కాబట్టి, సున్నితమైన హృదయం కాబట్టి అర్థం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాడు. అభిమన్యుడు ఎట్లా పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు వచ్చాడో అట్లా బయటకు వచ్చాడు. చుట్టూ ఉండే పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్త. రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, రకరకాల క్యారెక్టర్స్ తట్టుకొని మనం జీవితాన్ని గెలుచుకోవాలి, జీవించాలి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని పయనమెచ్చటి కోయి అనే నవల చివరిగా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ పయనమెచ్చటి కోయి అనేది మీరు అందరూ విని ఉన్నటువంటి వాక్యం అయి ఉండవచ్చు, బహుశా కొందరైనా విని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఘంటసాల గారు బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి అని ఒక ప్రైవేట్ సాంగ్ ఉన్నారు ఘంటసాల. పయనమెచ్చటి కోయి నీ ప్రయాణమెచ్చటి కోయి నీ కుటీర మీదేనోయి వేకునే విశ్రమించి పోవోయి అనే ఒక పాట, బహుదూరపు బాటసారి అనే ఒక పాట. అందుకని పయనమెచ్చటి కోయి అనే ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. జీవించినట్టు ఆ జీవించే వాళ్ళము సాహిత్యంలోకి వచ్చినా లేదా బయట ప్రపంచంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, వేరే అంశాల్లో ఉద్యోగాల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఒక ప్రశ్న మాత్రం తప్పనిసరి వేసుకోవాలి. అది ఏ వయసులో అన్నా వేసుకోవచ్చు. మన పయనం ఎచ్చటి, మన పయనం ఎచ్చటికి అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇంతవరకు ప్రయాణం ఎట్లా నడిచింది, ఇంతవరకు పయనం ఎట్లా నడిచింది, ఇక ముందు పయనం ఎట్లా నడవాలి, ఇది తెలుసుకునేటటువంటి ఒక ప్రశ్న అందులోనే ఉంది. ఆ పాటలోనే ఒక సమాధానం కూడా ఉంది. ఈ దేశమేనటోయి అనే వాక్యం కూడా ఉంటుంది దాని కింద. అర్ధరాత్రి ప్రయాణించినట్టు పోయి ఈ దేశమేనటోయి అనే ఉంటుంది. ఆ ఈ దేశమే అనేది తెలుసుకుంటే ఈ దేశంలోనే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఒక మంచి మానవుడిగా మనం నిర్మాణం అయ్యేటటువంటి ఒక కృషిని నేర్పించేటటువంటి నవల ఈ నవల. అందుకని ఈ నవలలో పాత్రలు, సంఘర్షణలు ఎన్ని ఉన్నా చిట్ట చివరికి ఆ సంఘర్షణల యొక్క సారం మాత్రం మంచి మానవుని తయారు చేయడం. అట్లాంటి మంచి మానవుని తయారు చేసేటటువంటి దానికోసం మన చెన్నయ్య దౌరవేటి చాలా మంచి నవల రాశాడు. దీంట్లో అక్కడక్కడ హాస్యోక్తులు కూడా ఉన్నాయి. ఆయన చెప్పాడు, షరీఫ్ చెప్పాడు, హాస్యోక్తులు కూడా ఉన్నాయి అక్కడక్కడ. కొన్ని చోట్ల మనం బాగా విన్నటువంటి హాస్యోక్తులు కూడా ఉన్నాయి. అందులో ఆయన చమత్కారి అని చెప్పడానికి వీలుగా ఒక ఉదాహరణ చెప్తాను. అందులో ఈ శిఖరాచారి అనేటువంటి ఆయన ఆ తర్వాత అతను చాలా బాధపడి దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు అంటారు. ఆ తర్వాత ఆ కథలో ఏమైంది, దుఃఖ సముద్రం తర్వాత కొద్దిసేపటికి చెప్తూ ఆ తర్వాత అతను పురోగమించి ముందుకెళ్ళాడు అని ఉంటుంది, అంటే లేచాడు అని ఉంటుంది. ఇట్లా ఉంటే వెంటనే ఆ విశారదుడు అనేటువంటి మందబుద్ధి కనుక వెంటనే అడుగుతాడు, దొరికావు నీకు తప్పు ఉన్నది అన్న. ఏం తప్పు ఉన్నది అది ఎట్లా ఒక చనిపోయిన ఆయన ఎట్లా లేస్తాడు అన్నాడు. చనిపోయిందని ఎవరు చెప్పారు? ఇందులో చనిపోయిందని ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడ లేదు. చనిపోయిన ఆయన తిరిగి ఎట్లా వస్తాడు అంటే, చనిపోయిన ఆయన వచ్చిందని నేను ఎక్కడ అన్నాను అంటే, నువ్వు అన్నావు కదా, నువ్వు ఇక్కడే తప్పులో కాలేసావు అని ఏమంటాడు? దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు అన్నావు కదా, దుఃఖ సముద్రంలో మునిగిపోయినాక సముద్రం నుంచి మళ్ళీ ఎట్లా వస్తాడు?
అంటే ఇంత యాంత్రికంగా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు అనేటువంటి చెప్పాడు. సముద్రం అంటే దుఃఖ సముద్రం, అది దుఃఖ సముద్రం నుంచి ఎప్పుడైనా బయటికి రావచ్చు, కానీ నిజమైన సముద్రంలో మునిగితే బయటికి రాలేదు. ఆయన అనుకున్నాడు నిజమైన సముద్రం అన్నాడు. మొత్తం వినకపోతే కూడా కష్టం. ఒక వాక్యం మొత్తం విని వాక్యం యొక్క సారం దుఃఖ సముద్రం అనే దానికి ఉండే ఆ స్థూలార్థాన్ని మనం తెలుసుకుంటే దాన్ని బట్టి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అనేది అర్థమవుతుంది. అట్లాంటి జోకులు చాలా పెట్టాడు. పడిపోయే అని ఉన్నది, వెళ్ళిపోయి అని ఉంది. వెళ్ళిపోయి అంటే అదో అది తప్పే అంటాడు. ఏంటిది అని అంటే వెళ్ళిన అన్నా కూడా పోయినా అన్నా కూడా ఒకటే కదా. వెళ్ళి అన్నాక పోయి ఎట్టు ఉంటుంది, వెళ్ళిపోయి ఎందుకు, పడిపోయాడు అని ఉంటుంది. పడ్డ తర్వాత పోవడం ఎట్లుంటుంది, పడ్డడు అంటే పోవడం ఉండదు కదా, పడ్డడు అంటే ఇక పోయి వెళ్ళడం ఉండదు. అందుకని ఇవన్నీ భాషలో ఉండే తప్పుల్ని కూడా ఆయన పండితుడు కనుక, భాషాభిమాని కనుక ఇలాంటివి చెప్పాడు. ఇది హాస్యం కోసం సృష్టించాడు 2 పాత్రలు. కాబట్టి సినిమాకి కావాల్సిన సర్వాంగులు మన వాటి చెప్పిన సర్వాంగులు ఉన్నాయి. ఓ హీరోయిన్ ఉంది, హీరో ఉన్నాడు, ఈ సైడ్ హీరో అనండి లేదా పరిస్థితుల వల్ల అట్లా అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. వీటన్ని కథని చక్కగా తీసుకొచ్చి మంచి నవలగా రూపొందించి మనందరికీ అందించినందుకు మరొకసారి మా చెన్నైను లేదా మా దూరవేటికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇక్కడికి నన్ను ఇక ఆయనకు చాలా అభిమానం. శ్రమదేవోభవ రాసినప్పుడు నేను చాలా ఇష్టపడ్డా. శ్రమ చేసేటటువంటి కార్మికుల మీద అన్ని పద్యాలు రాయడం అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. నిజంగా ఈ సమాజంలో శ్రమ చేసి జీవించే వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో వాళ్ళందరినీ వెతుక్కొని మరి ఆ కార్మికులందరి మీద అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి ప్రత్యేకత చెన్నైకి ఉన్నది. ఎక్కడెక్కడ మురికి కాలువల సఫాయి కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ప్రతి శ్రమ చేసే వాళ్ళ మీద పద్యాలు. బహుశా నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో శ్రామికుల మీద అంతలోతుకు వెళ్ళి ప్రతి ఒక్క శ్రామికుడి మీద పద్యాలు రాసినటువంటి ప్రత్యేకత చెన్నైకి. అట్లనే ఇవాళ మళ్ళీ తాను పద్యం ఎట్లా రాయగలడో నవల కూడా అట్లా రాయగలదని చెప్పడానికి ఈ నవలలో కొన్ని పాత్రలు పెట్టి ఆ పాత్రల యొక్క సంఘర్షణ ద్వారా ఒక సందేశం ఇచ్చి మనందరినీ ఇవాళ ఇక్కడ సమావేశపరిచినందుకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తప్పకుండా సాహిత్యం వర్ధిల్లాలి, సాహిత్యం చదవండి, ఊరికే వినడం కాదు, సాహిత్యం చదవండి. ఈ పుస్తకం కూడా చదవండి. చదివితే కొన్ని పాత్రలు తెలుస్తాయి, కొన్ని మనస్తత్వాలు తెలుస్తాయి, ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఎట్లా బయటపడాలి అనేటువంటిది కూడా తెలుస్తాయి. కాబట్టి చదవండి. ఫిలిం కానీ డైరెక్ట్ చేయాలన్నా సాహిత్యం కావాలంటే ఇమీడియట్గా మా గురుగారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా నీడలాగా నా ఇంటే ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఉండడంతోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఎప్పుడు గురుగారి ఆశీర్వాదం నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఆయన ఉంటాడని 100% ఆయన ఉంటాడు నా ఇంట 100%. ఇంకా చాలా సక్సెస్ సినిమాలు ముందున్నాయి, ఇంకా 2 కథలు ఉన్నాయి. దానికి ఫుల్ ఫ్లెజ్గా సాహిత్యం మా గురుగారు ఇస్తున్నారు. పాటలు అండ్ మాటలు మా గురుగారు రాస్తూ ఉన్నారు. 100% సక్సెస్ మూవీ. తెలంగాణ యాస భాష మా గురుగారి కంటే స్పష్టంగా ఎవరు చెప్పలేదు. ఇంతకు మించి నేనేం మాట్లాడాలో నాకేం తెలీదు. ఫస్ట్ టైం నేను సభకు ఇక్కడ మాట్లాడడం. ఈ కథ గురించి చెప్పాలంటే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఒక మనిషి ఆయన స్థితులు సొసైటీ మీద ఎలా ప్రభావితం చేసుకుని ఆయన ఎలా టెర్రరిస్ట్గా మారిందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ కథ చదువుతున్నప్పుడు ఆ పిక్చరైజేషన్ కనిపిస్తుంది. నేను యాజ్ ఏ డైరెక్టర్గా అంటే ఏదైనా ఒకటి చదివినప్పుడు కానీ అది విజువల్గా చూడాలంటే అన్నీ చూడలేము. కానీ మా గురుగారు రాసిన విధానం ఎట్లుంటుందంటే ఈజీగా పిక్చరైజేషన్ అయిపోతుంది. ఇది 100% సినిమా కదా, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు దగ్గరలో ఉన్న ఇప్పుడు ఈ ఉగ్రవాదం అనేది ఇప్పుడు చూస్తున్న సొసైటీలో చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. దీనికి అరికట్టాలంటే మనుషుల లోపల మార్పు అనేది ఇమీడియట్గా కావాలి. అది ఒక సాహిత్యంతోనే అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో 40-50 కిందికి వెళ్దాం. దూరవేటి సారు, రాములు గారు పక్కపక్కన కూర్చున్నారు. ఇప్పుడు అప్పటి దూరవేటి గారు, ఇప్పటి ప్లీజ్. 10వ తరగతి
క్లాస్మేట్ బెంచ్ మేట్ పురుడు పోసిన తల్లి భుక్తినిచ్చిన అన్నపూర్ణ మాత బోధనావృత్తికి పురుడు పోసిన తల్లి భుక్తినిచ్చిన అన్నపూర్ణ మాత బ్రహ్మచారి సిలబేసి శ్రీ వచ్చిందో లేదో తెలియదు శిష్యుడు కూడా అన్నారు ఒక పూట ఒక ఇంట్లో తినేవాడిని అక్కడ పిల్లలకు చదువు ఇంకొక పూట ఇంకొక పేరెంట్ వాడు నాకు భోజనం పంపించేవాడు రాత్రికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు కాబట్టి భోజనం పెట్టింది అన్నపూర్ణ మాత పెట్టు పంచల నేర్పు కట్ట నేర్పిన నేల మా పుట్టు పంచలు తెలియవు బర్త్డేలు తెలియవు గువ్వ దొరికితే సార్ అనుకునేటటువంటి పరిస్థితులు అనిపిస్తాం. ఇప్పుడు ఏదో పిల్లలు సరదాగా చేస్తున్నారు కాబట్టి నీకు పుట్టు పంచలు కావాలి పెట్టు పంచలు పెట్టు పంచల నేర్పు కట్ట నేర్పిన నేల ఆచార్యు చేసిన అమృతధరణి విద్యార్థి హృదయాల వేల్పు చేసిన నేల. ఇక్కడే ప్రారంభమైంది. పిల్లలంటే ప్రాణం. ఉద్యోగం నుంచి విరమణ చేసిన తర్వాత కూడా ఇంకా 4 రోజులు పనిచేస్తుంటే బాగుందని వేరే ప్రైవేట్ స్కూల్లో చేరి ఆగాక మళ్ళీ చేయాల్సి వచ్చింది అక్కడ కూడా. ఎందుకంటే నేను ఆపేస్తే వాళ్ళు మళ్ళీ నన్ను రాకపోవాలి. అయ్యా నా వల్ల కావట్లేదు, నేను వేరే పని చూస్తున్నాను, కాదు పిల్లలు మీరే కావాలంటున్నాను, మళ్ళీ తీసుకెళ్ళాను. నీళ్ళలో నుంచి బయటికి తీసేసిన చేప పరిస్థితి లాగా మారిపోయింది నా పరిస్థితి. అంటే విద్యార్థులతో నాకు ఉండే ఆ అనుబంధం అంత గొప్ప. దానికి వాళ్ళే కారణం. వాళ్ళు నన్ను అంతగా గౌరవించారు కాబట్టి వాళ్ళ పట్ల నాకు అంత ప్రేమ ఏర్పడింది. విద్యార్థి హృదయాల వేల్పు చేసిన నేల అన్నదమ్ముల బంధమరు నేల. ఎవరిని పిలిచినా సిద్ధారెడ్డి గారు చాలా గొప్ప పోస్టులో ఉన్నారు. వాళ్ళు నేను కలిసినప్పుడు కానీ సీతారెడ్డి గారు అన్నానికి వస్తలేదు, నాకు అన్న అనే వస్తుంది. అది అట్లా అన్నదమ్ముల మైత్రి అనేది రక్తం పట్ల జీర్ణించుకొని పోయింది. నా మాణిరెడ్డి అన్న, మల్లేశ్వర అన్న అందరు అనలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నన్ను అన్న అంటే నేను తమ్ముడు అనే. ఈ బంధం ఇట్లాగే ఈ సంస్కారం ఇక్కడ ఏర్పడింది. అన్నదమ్ముల బంధమరునేల రంగస్థలమునెక్క రంగులద్దిన వేది. రంగస్థలాన్ని ఎక్కడానికి రకరకాలైనటువంటి ప్రక్రియల్లో రచనలు చేయడం ఇక్కడే మొదలైంది. సిద్ధంపై 8వ తరగతిలో చదువుకునేటప్పుడు గజంపు గంగులు అని ఓ 200 పేజీలు నాలుగు రాశారు. ఊళ్ళో ఏం రాశానే. అప్పుడు మాకున్నటువంటి అలవాటు అంతా పుస్తకాలు చదవడమే. అదే పిక్చర్, అదే జ్ఞాపకం. రేడియో వినడం, ఎవరింటి దగ్గరకో వెళ్ళి పుస్తకాలు చదవడం ఇవి బాగా అందుబాటులో ఉండేవి. అప్పుడు స్కూల్ లైబ్రరీ బాగా ఉండేది, గ్రామ పంచాయతీలో లైబ్రరీ ఉండేది. వాటి మాదంతా బుక్ కల్చర్. ఆ విధంగా రంగస్థలాన్ని ఎక్కడం కోసం అవసరమైనటువంటి రచనలన్నీ చేసుకోవడానికి అవకాశం లేదు. రంగస్థలమునెక్క రంగులద్దిన వేది కలము కుంచెల శక్తి కల్పవల్లి. సుష్మలో మొట్టమొదటిసారి ఒక పెద్ద బొమ్మ గీశారు. బ్యాక్గ్రౌండ్ సరస్వతి మాత, వీళ్ళ విద్యార్థులు ఉన్నట్టు. ఆ తర్వాత చాలా చిత్రాలు నేను రచించాల్సి వచ్చింది. నవ్య శక్తి నవ్యవర్తగా సచ్చిదానందమూర్తి, నవ్యవర్తగా సచ్చిదానందమూర్తి పిలిచి దీవించినట్టి దివ్యధాత్రి. ఇప్పటికీ ఉపన్యాసం అంటే నాకు భయమే. నేను ప్రసంగించలేదు. నా మనసులో ఉన్న మాటలు నిర్మమాతంగా చెప్పడం ముందుగా తెలుస్తున్నారు. శిక్షణా తరగతులు పొందిన 8 గంటలైనా చెప్తా. ఒక టాపిక్ ఇచ్చి దాని మీద మాట్లాడమంటే ఏం మాట్లాడగలను అనే భయం ఏర్పడదు. కానీ మొట్టమొదటిసారి ఇదే వేదిక
నేను వికారాబాద్లో పనిచేస్తున్నటువంటి కాలంలో డైరెక్ట్లో డిప్యూటేషన్లో డైరెక్ట్ లెక్చరర్ డిప్యూటేషన్లో ఉన్నప్పుడు పిలిచారు. నేనేం మాట్లాడలేను సార్ అంటే, నువ్వే మాట్లాడతావు, నువ్వు రాసిన కవిత్వం, నువ్వు రాసిన పాటలు అవే మాట్లాడు, అదే వచ్చేస్తుందని చెప్పి బలంగా పట్టుకొచ్చి ఎక్కించారు. ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాను. శరణు తల్లి సంగారెడ్డి చరణములకు, నా తల్లి పాదాలకు నమస్కారం. శరణు తల్లి సంగారెడ్డి, శరణు తల్లి సంగారెడ్డి చరణములకు, చెన్నయం నీ సుకుందను ఆశీర్వదించు. గోవర్ధన్ రావు గారు కాంచనపల్లి అంటే ఉద్యమంలో నేను పాల్గొంటున్నప్పటి నుంచి కూడా నా వేషం ఇదే. ఇట్లే వాళ్ళు నన్ను చూడము ఒక పద్య కవిగానే నేను వాళ్ళకందరికీ కూడా గుర్తింపు. సిద్ధారెడ్డి కూడా నేను అట్లే బాగా తెలుసు. ఆయన ఎంత నా పట్ల ఆత్మీయత ప్రేమ కలిగి ఉండేవారంటే, రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతుంటే అందరూ ముందుకు పిలుస్తుంటే లేదు లేదు నేను మా గవర్నమెంట్ పక్కన కూర్చుంటాను, నేను అక్కడ కూర్చుంటే నా పక్కన చూస్తున్నారు. అంతకంటే ఆత్మీయత గౌరవం ఇంకేది ఉండదు. ఆత్మాభిమానం ఆత్మగౌరవములు అక్షరాకృతి దాల్చునడుగడుగుణ, శ్రమజీవి నిత్య కష్టము బాధ దుఃఖము, కష్టము బాధ దుఃఖము, శ్రమజీవి నిత్య కష్టము బాధ దుఃఖము, బొమ్మగట్టును కవిత్వంలో అసమానత రాక్షసాధముల నడచ వివిధాస్త్రములనెక్కు పెట్టే విల్లు, సహృదయ కలిగించే సభ్య యోచనమునందు అనలమైపోరే అగ్నిలోచనమునందు, కాలమున కనిమేషయై కలము నిలిపే కీర్తి రూపు సిద్ధారెడ్డికి నమస్తే. నేను మాట్లాడలేను కాబట్టి నేను మాట్లాడాల్సినటువంటి విషయాన్ని పద్య రూపంలో భద్రపరుచుకొని ఉంచుకున్నాను అంతే. హాయిగా ఎవ్వరికైనను సాయమును చేయుచును విశాల హృదయులై, శ్రేయమునందెడి పెద్దలు శ్రీఓ ఎల్లయార్య చేకొన్నతులని, రూపమున సుందరులు గుణదీపమందు మత్సలేనట్టి చంద్రులు మాన్యమూర్తి, వైభవాష్టావధాన ప్రభాస కీర్తి, సురభిశంకర శర్మ జీవన నమస్తే. భద్రత సాహిత్యమునకు భద్రత కవి వరుల కళకు పాండిత్యముకు ముద్రణదాతలే, పుస్తక చిత్రూపకు వెలుగులంటి శిరస్సును వంచిన ఆశీర్వదనను తెలియజేస్తుంది. ఒకప్పుడు రాజులు పోషించేవారు, ఇప్పుడు సహృదయులైన వాళ్ళే కవిత్వాన్ని దంపతులు ఇద్దరు వచ్చారు. ఇది మరీ విశేషం. ఆదివారం రావడమే చాలా గొప్ప అనుకుంటే మొత్తం మీద సహృదయులైన వాళ్ళు, ఎందుకంటే శతేషు జాయతేషుర సహస్రేషు పండిత వక్త దశసహస్రేషు దాత భవతివాన అని చెప్తారు. 100 మందికో వీరుడు ఉంటాడట, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట, 10,000 మందిలో ఒక వక్త ఉంటారట. సహృదయులైనటువంటి దాతల 10,000 మందిలో కూడా ఒకరు ఉన్నారో లేరు. అట్లాంటి అరుదైనటువంటి వ్యక్తులు ఉండడం వల్లనే మనము మన సాహిత్యం బతుకుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా మృదుల మందారములు పూలు ప్రేమాస్పదులు మా పెంటరెడ్డి, మిత భాషణమున అమృతములించెడి పరమ సభ్యత ఠావు బాబురావు,
పని చేసినారు తమ్ముళ్ళు వారి ఘనులు. ఒకరి ఇద్దరు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. రాఘవేందర్ రెడ్డి ఈ పుస్తకం ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఇక్కడ దాకా తనే వెనుకోండి నడిపిస్తూ వచ్చింది. అన్నా మనం ఉదయం చేద్దాం పుస్తకం అని ఇదే దమ్. ఎప్పుడో 2008లో నవలగా వచ్చినటువంటి సీరియల్గా వచ్చినటువంటి అదైతే కొందరికి ఎట్లా ఉంటుందంటే ఒక పుస్తకం రాయగానే ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళని అడిగి పుస్తకం వేసేసుకుంటారు. మనకు ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. ఎవరైనా మన ప్రతిభను చూసి లేదా మనలో ఉన్నటువంటి శక్తిని చూసి దానికి సరైనటువంటి ప్రోత్సాహం ఇద్దామని వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కాదనకుండా వేస్తూ వస్తున్నాను పుస్తకాలు కాబట్టి ఇంకొక 4 పుస్తకాలు అట్లాగే పెట్టిపోయాయి. దాని ముందుకు వచ్చేసి మనం చేసేద్దాం. మరి ఎట్లా ఇక్కడెందుకు హైదరాబాద్లో ప్రతి కార్యక్రమం అక్కడ సాహిత్య రంజని వాళ్ళు ఉన్నారు, ఆ గురువులు లేనటువంటి సత్యనారాయణమూర్తి గారు వారికి ఆ పుస్తకాన్ని అంకితం చేద్దామంటే వేరే అది కూడా మనం చేసేస్తాం, మన పెట్టరెడ్డి కూడా చేసేస్తారు. అట్లా మొదటి నుంచి చివరి దాకా దాని వెంట ఉండి తీసుకొని వస్తున్నటువంటి మా రాఘవేంద్ర రెడ్డి, రమ్య కవి షరీఫ్ వాళ్ళలో రావడం వీళ్ళంతా సాగర్లై భవానీ శర్మ సాగర్ల రాఘవేంద్ర రెడ్డి షరీఫ్ అంటే వీళ్ళు కనపడేవాడు కాదు, కార్యక్రమం జరగడంలో మూలంగా ఉన్నటువంటి వాడు. వీళ్ళందరికీ నా మనసులోన నిరతం నర్తనం చేయు మాధవుడనగా ఆత్మీయ సఖులు. ఇప్పుడు 82-83 నుంచి మా ప్రయాణం కలిసి సాగుతూ వస్తుంది. ఆయన ముందుకు వెళ్తున్నాడు, నేను వెనక్కి వెళ్తున్నాను. కాకపోతే నేను ముందుకు వెళ్ళి ఆయన అక్కడే ఆగిపోతున్నాను, నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని నా అదృష్టం. ఎందరో గలరింక వారందరికీ వాళ్ళకి వీటిలో చాలా మంది ఉన్నారు నా ఆత్మీయ సభ్యులు. మేము చాలా కార్యక్రమాన్ని అజయవర్ధని గారు నేను కలిసి చాలా వేదికలు పడుతున్నాం. ఆయన అవగాహన చేస్తే తప్పకుండా ఆయన పక్కన నేను ఉండాలని మనసారా కోరుకునేటటువంటి ఆత్మీయ మిత్రులు సత్యవర్ధని మధుర అజయ్ గారు, వారితో పాటు వెంకటేశం గారు, ఇక్కడ శిశుమందిర్ నుంచి సంబంధం కలిగిన వాళ్ళు చాలా మంది, వీరారెడ్డి దగ్గర మా తమ్ముడు లింగారావు, ఈ శిష్యులు చాలా మంది. బహుశా ఎవరి పేర్లైనా నేను మర్చిపోతాను, పేర్లు గుర్తులేరు. వీళ్ళందరికీ కూడా శరణార్థి ఒక మాటతో పూర్తి చేసేస్తాం. ఇట్లా మా మిత్రుడు హరిక్షన్ ఆయనకు 2016లో అంజలి అన్న ఒకసారి నిలబడ్డాం. అంజలి 2 కావ్యాన్ని ఆయనే పబ్లిష్ చేశారు, ఆయనే రిలీజ్ చేస్తున్నారు. జగద్గిరి నగర్ నుంచి వచ్చారు ఆయన. ఇకపోతే శిష్యోత్సాహం నింపిన శిష్యాడికి ప్రేమ మీద చిత్తము నిందను శిష్యానందము తోడ అవశ్యము ఆశీర్వదించు వర్ధిలముదము. కాబట్టి మీకు అందరికీ ఒకటే మాట. చాలా మంది 40 ఏళ్ళ నాటి నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు నాకని పెద్దవాళ్ళేమో అనిపించేటట్టు కనిపిస్తుంది కొంతమంది చూస్తుంటే. అందరికీ వికారాబాద్ చెప్తుంది, అక్కడ ప్రవీణ్ కనిపిస్తున్నాడు. ఒకసారి నిలబడండి పెట్టాలి. ఆ పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేకపోవచ్చు. జగదీష్ గోపాలకృష్ణ, ఓకే ఓకే. అందరికీ పేరున అంటే ఎంతో ప్రేమతో ఆత్మీయత. నా చిన్నప్పటి మిత్రుడు అంటే దూరవేటితో నాతో కలిసి ఆడి పాడి చదువుకున్నటువంటి వాడు నాగకృష్ణ అని ఉన్నాడు. వాడు నేను ఇప్పటికీ ఒరే అని తీసుకుంటాను. వాడు కూడా తయారయ్యాడు. అనారోగ్య కారణాల వల్ల టక్కున వాడు ప్రయాణం ఆగిపోయింది. సగం దూరం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు తప్పనిసరి పరిస్థితుల్లో. ఎంతో ప్రేమతో మాలిన అంజలే అన్న ఒకసారి మాలిన అంజలే ఆయన ప్రసిద్ధ రంగస్థల నటుడు. త్వరలో నా నాటకాన్ని ప్రదర్శించబోతున్నాడు. కొన్ని కంటి తెలంగాణ గురించి ఒక అద్భుతమైన పద్య నాటకాన్ని రాయించుకున్నారు నా చేత ఆయన. అది త్వరలో ప్రదర్శించబోతున్నారు. అన్న నమస్కారం. అందరికీ పేరు ఎవరైనా మర్చిపోకుండా వచ్చు, ఎందుకంటే ఒకసారి సోదరుడు భిక్షపతి వచ్చి ఒకప్పుడు కలిసి పని చేశారు శిశుమందిరంలో. ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు నమస్కరిస్తున్నాను.
మా నర్సింగ్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ చూడగానే నలుగురు ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. మా నెక్స్ట్ సినిమా నర్సింగ్ చేయాలి, సినిమా ఏమవుతుంది, ఏ స్థాయికి వెళ్తుంది అనేది వేరే విషయం. ఆ సినిమాలో అతను ప్రాణం పెట్టి తీసిన విధానం ఏదైతే ఉందో అది చాలా మంది ఆకట్టుకుంది. అప్పటికప్పుడు నలుగురు ప్రొడ్యూసర్స్ సిద్ధమైంది. అన్ని మ్యాగజైన్స్లో కవరేజ్ వచ్చింది, ఈవెన్ నేషనల్ మ్యాగజైన్స్లో కూడా, ఛానల్స్లో కూడా అన్నింటిలో వచ్చింది. సెప్టెంబర్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి మీరు అందరూ చూడాలి, ప్రోత్సహించాలి. 4 ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ శిష్యులే కాకుండా ఇక్కడ నుంచి నాతో పాటు సిద్దిపేట దాకా వచ్చిన శిష్యులు ఉన్నారు. శ్రీకాంత్, వీరార్జున్ రెడ్డి, మల్లారెడ్డి, గోపత్ శ్రీలు, ఇంకెవరు వచ్చింది శిష్యులందరికీ కూడా ప్రేమతో ఆశీర్వదిస్తూ, ఇది ఏంటి ప్రేరణ అని CEO ఎలయ్య అడిగారు. అప్పుడు అంటే 2008 ఆ ప్రాంతంలో వరుసగా బాంబ్ బ్లాస్టులు జరిగాయి. వరుసగా రోడ్ల మీద మాంసఖండాలలో రక్తం పేరుని కళ్ళారా లుంబిని పార్క్లో, గోకుల్ చాట్లో, ఆ తర్వాత ఢిల్లీలో, ముంబైలో, వార్ధాలో చెల్లించిపోయాను. ఏదైనా నేను ఇట్లా చెల్లించిపోయానని చెప్తే కుదరదు. ఈ పరిస్థితులకు మూలమేమి, ఎక్కడ జరుగుతుంది, దీన్ని ఎట్లా నివారించవచ్చు? దొంగ అంటే బాధపడతాడు, నువ్వు దొంగగా ఎట్లా తయారైన దాని కథ ఏంటి అంటే పడ్డది. కాబట్టి మనిషిలోన మానసిక పరివర్తన తీసుకొని రావడం అనేది మాకు వృత్తి, మా ప్రవృత్తి నేర్పినటువంటి లక్షణం, ఇచ్చినటువంటి బాధ. కాబట్టి నాకున్నటువంటి కళను, నా చేతిలో ఉన్నటువంటి ఈ కలం ఆయుధాన్ని నేను సవరించుకొని ఎక్కడ ఎవరిని విమర్శించకుండా ఒక మనిషి జీవితం ఎట్లా గాడి తప్పుతుంది అనేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ నవలను పూర్తి చేయడం జరిగింది. ఆపాలి, ఇట్లాంటి చర్యలు ఆపాలి. ఎందుకు చేస్తున్నారు ఇలా? అది ఏ మతమైనా కావచ్చు, నీ మతమా నా మతమా అని కాదు, అది ఏ మతానికి కూడా సంబంధం కాదు. అది నివారించాలనే ఉద్దేశంతో ఆ సంఘటనను మనసులో బాగా ముద్ర వేయడం వల్ల నేను అప్పటికప్పుడు కూర్చొని వరుసగా 10 రోజుల పాటు కూర్చొని రాశాను. ఆంధ్రప్రభ వాటి చూడగానే మేము మా పత్రికలో వేసుకుంటాం అని చెప్పి వాళ్ళు సుమారు ఒక 3 నెలల పాటు దీన్ని వాళ్ళు డైలీ సీరియల్ రోజు వచ్చారు వేసుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక ఎడిటర్ ఉన్నారు. కాబట్టి వచ్చిన మీకు అందరికీ, ఆశీర్వదించిన పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, ఆ శిష్యులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడడానికి లేదంటే ఆ నవల గురించి అంతా మాట్లాడేశారు. కాబట్టి మంచిని ఎక్కడున్నా ప్రోత్సహిద్దాం, చెడుని ఎక్కడున్నా తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ఈ రకంగా నేను రుణం తీసుకునేటటువంటి అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి కార్యక్రమానికి విద్యారాయణ సార్ గారు మరియు ఆస్థా ఛానల్ CEO చంద్రశేఖర్ సార్ గారు, నేటి పుస్తక కర్త మరియు దాతలు పెద్దలు వీళ్ళతో పాల్గొనడం కూడా మాకు ఇంకా ఇది అర్థమైన అవకాశం నాకు ఎవరైనా ప్రోగ్రామ్ అంటే ల్యాప్టాప్ కాబట్టి దయచేసి అందరూ కూడా నమ్మకం ఈ సంవత్సరానికి అందరూ సెలవు అందరూ ఉన్నారు కాబట్టి సాహితీ ప్రియులు గత సమయంలో ప్రతి ఒక్కరు పాల్గొని సన్మానం పొందవలసిన ప్రయత్నం అందజేస్తూ గట్టి చప్పట్లతో ఒక నిమిషం సార్. కార్యక్రమం ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి సార్. పుస్తకాన్ని ముద్రిస్తాం. ఆ తర్వాత మళ్ళీ పాఠశాల కొలీగ్స్
మేడం మరి ఏంటంటే సార్ నేను డబ్బులు ఇస్తానని అప్పటికప్పుడే పాఠశాలలోనే ఆ ఫోన్ పే ద్వారా నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి దాత అమ్మ ఏలూరి శ్రీది ఈ టీంలో మేడం 100 సంవత్సరాల అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని ఆ పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు మరియు పూజలు మా సర్వని సురభణ గారు మరియు మా అన్నగారు సురేఖ గారు నిండు మనసు ఒక 2 నిమిషాలు వారి యొక్క స్టూడెంట్స్ వారి యొక్క ప్రేయోభిలాషులు ఆత్మీయులు 2 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థి గౌరవించాలి సన్మానం 2 నిమిషాలు ప్లీజ్ ఇంకొక 2 ముగ్గురు మాత్రమే ఉన్న సంవత్సరం అయ్యాక